ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् ॐ प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ यस्यां तन्नादिमध्यं न हि करचरणं नाम गोत्रं न सूत्रं नो जातिर्नैव वर्णो न भवति पुरुषो नो नपुंसं न च स्त्री नाकारं नो विकारं न हि जन्मरणं नास्ति पुण्यं न पापं नो तत्त्वत्वमेकं सहजसमरसं सद्गुरुं तं नमामि ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं दस्तमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्महम् ॐ गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ముందుగా ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, అలాగే నాకు ఆధ్యాత్మిక బీజాలు వేసిన మా గురుదేవులు డాక్టర్ బాదంపూడి వెంకయ్య గారు, ఆ తర్వాత ఎంతోమంది గురువులు ఈ ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్నారు. అలాగే నాకు వేద భిక్ష పెట్టినటువంటి మా గురువులు బ్రహ్మశ్రీ మంజునాథ శర్మ గారు, వారు వచ్చేసి కర్ణాటకలో సంస్కృతం మాట్లాడే గ్రామం మత్తూరు గ్రామానికి చెందినవారు. మా పరమ గురువులు వచ్చేసి వారు ఈ ఈ ఈ ఈ ఈ రంగంలో వేదాంత సంబంధించిన విషయంలో వారు చాలా గొప్పవారు. వారి పేరు మత్తూరి కేశవ అవధాని గారు. వారు చాలా పుస్తకాలు రాశారు. వారు శృంగేరి కంచి జగద్గురువులకు వారు చాలా ఆప్తులు. వారంటే వారికి పుత్రవాత్సల్యం, 2 పీఠాల వారికి కూడా వారు మా పరమ గురువులు. ప్రస్తుతం తదుపరి వేదాధ్యయనానికి నాకు భిక్ష పెడుతున్న వారు బ్రహ్మశ్రీ రమేష్ ద్రావిడ్ గారు. వారు కాశీలోనే పుట్టి పెరిగారు, ద్రావిడ కుటుంబానికి చెందినవారు. ఈ మధ్య మీరు వినే ఉంటారు, మన అయోధ్యలో ఈ ముహూర్తాన్ని నిర్ణయించిన వారు ద్రావిడ్ గారు అని చెప్పేసి వారు బాగా వారికి ఈ మధ్య పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చారు. వారి కుటుంబం చెందినవారు మా గురువు గారు. ప్రస్తుతం వారు నాకు వేద భిక్షను పెడుతున్నారు. ప్రస్తుతం వారి అన్నగారు డాక్టర్ మణి ద్రావిడ్ అని చెప్పేసి వారు చాలా మహోపాధ్య బిరుదాంకితుల వారు. అది మా వేద గురువుల పరిచయం. అలాగే ఈ మార్గంలో వెళ్ళడానికి సహకరిస్తున్న అందరికీ కూడా అనేక నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమంలో భాగంగా వేదానికి పరిచయం చేసుకుందాం. వేదానికి పరిచయానికి ముందు మనం ధర్మం గురించి చెప్పుకోవాలి. కొంత మనం ఎందుకు వేదాన్ని నేర్చుకోవాలన్న దానికి సమాధానం ధర్మం గురించి చెప్పుకుంటేనే మనకి తెలుస్తుందన్నమాట. అందువలన కొంచెం ధర్మాన్ని గురించి కూడా మనం చెప్పుకొని తర్వాత వేదాన్ని ఎందుకు నేర్చుకోవాలి, అది ఏ రకంగా నేర్చుకోవాలి, దానికి మనం ఏం చేయాలి అన్నది సాధ్యమైనంత వరకు క్లుప్తంగానే చెప్పుకుందాము. 1 గంట నిడివి అనుకున్నాను, కానీ గంటలో అవ్వకపోయినా ఒక పావు గంట అటు ఇటు అవ్వచ్చు. దయచేసి అందరూ కూడా కొంచెం ఓపికగా ఉండాలని కోరిక. ఎందుకంటే ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. అది అభ్యాసానికి, వేదాధ్యయనానికి ఇవన్నీ కూడా మూలాలు. ఇవన్నీ నియమాలు నేర్చుకోవాల్సిన ధర్మం మనకు ఉంది. అందువల్ల ముందుగా రామో విగ్రహాన్ ధర్మ అంటే ధర్మానికి మారు పేరుగా ఎప్పుడూ కూడా మర్యాదని తప్పి కానీ ఎటువంటి ధర్మాచరణలో మహారాజులా కీర్తించబడిన మర్యాదా పురుషోత్తముడైన రాముడు వారికి సాష్టాంగ ప్రణామాలు చెప్పుకుంటూ మన కార్యక్రమంలోకి ముందుకు వెళదాం. మనకి పెద్దలు చెప్తారు, మనల్ని చోట్ల చూస్తూ ఉంటాము, ఏమిటి ధర్మో రక్షిత అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. అది చాలామందికి ధర్మాచరణ ఉన్నవారికి అది అనుభవైక్యం కూడా. అది అలాగే ఆదిశంకర్లు ఏం చెప్తారంటే, శాస్త్రోక్తమైన ధర్మాచరణ చేసేవారిని మహాత్ములు అంటారని కూడా వారి భాష్యంలో శంకర్లు చెప్పారు. అందువల్ల ఏంటంటే మనది ప్రతీది కూడా ధర్మానికి ముడిపడింది. మన నడవడిక కానీ మనం పాటించాల్సింది కానీ ప్రతీది కూడా ధర్మానికి సంబంధించినది. మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే, ధార్యతే ఇది ధర్మ అంటే అందరినీ ధరించి
పాలించినటువంటి ఏ పరమాత్మ స్వరూపం ఉందో దానినే పరమార్థ దృష్టిలో ధర్మం అంటారని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తుందన్నమాట. ఇంకా ధర్మానికి చాలా నిర్వచనాలు ఉన్నాయి. అందులో ఏంటంటే మనం కాస్త చెప్పుకోవాలంటే కనుక ధర్మం అనే పదం ధ్రువ్ అనే బీజాక్షరం నుంచి వచ్చిందన్నమాట. అది ధ్రువ్ అనే శబ్దానికి అర్థం ఏంటంటే ధరించున్నది, భరించినది లేదా సంరక్షించినది అని ఈ ధర్మానికి మనం ఏంటంటే నిర్వహించుకుంటాం అన్నమాట. అలాగే దీని గురించి ఇంకా చెప్పుకోవాలంటే కనుక ధరతి విశ్వం ఇది ధర్మ అంటే విశ్వాన్ని ధరించినది లేక సంరక్షించినదే ధర్మం అని. అలాగే ధరతి లోకం వేతి ధర్మ అంటే లోకాన్ని ప్రపంచాన్ని కూడా సంరక్షించినది లేదా ధరించినది సంరక్షించినది కూడా ధర్మం అని చెప్పబడుతుంది అన్నమాట. అలాగే మూడోది చెప్తుంది ఏంటంటే ముఖ్యంగా చెప్పుకునేవన్నీ కూడా యథోభ్యుదయ నిశ్రేయ నా సిద్ధిస్త ధర్మ అంటే ఇహలోకమున అభ్యుదయాన్ని అలాగే పరలోకాన్ని శ్రేయస్సుని కలిగించేది కూడా ధర్మం అన్నమాట. ఈ రకంగా ఏంటంటే అలాగే మనకి సంవత స్మృతి ఏం చెప్తుందంటే వేద విరుద్ధము కానటువంటిది, జాగ్రత్తగా వినండి, వేద విరుద్ధము కానటువంటిది అంటే వేదంలో ఉన్నది మాత్రమే మనకి ప్రామాణికం మాట. అలాగే దేశంలోని ఏ ప్రాంతంలోనైనా కానీ కూడా పారంపర్యంగా అనుసరించబడుతూ వస్తున్న సదాచారానికే ధర్మం అని పేరు. మనకి వేదంలో ఎటువంటి సనాతన ధర్మం గురించి ధర్మాచరణ గురించి చెప్పిందో అది ఋషుల ద్వారా మన ఉపాసకులకు వెళ్ళింది, ఉపాసకుల ద్వారా మన పెద్దలకి, మన పెద్దల ద్వారా మనకి చేరింది. అందువలన ఏమిటంటే మన ప్రాంతంలో పారంపర్యంగా వస్తున్నటువంటి ఏ ఆచారం ఉందో సదాచారం ఉందో దానికే ధర్మం అని కూడా పేరు. అందువల్ల ఏంటంటే ధర్మానికి విశేషమైనటువంటి మనకి స్థానం ఉంది మన జీవితాల్లో. అందువల్ల ఏంటంటే సాధ్యమైనంత వరకు ధర్మాన్ని ఆచరిస్తూ ముందుకు వెళ్ళాలన్నదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే తర్వాత చెప్పుకోవాలంటే కనుక మనకి వ్యాస మహర్షి ఏం చెప్తారంటే వైదికము సనాతనము ధర్మశాస్త్ర సమ్మతమైనటువంటి స్వధర్మాన్ని ఆచరించడమే సర్వేశ్వరుడు శక్తివంతుడు ఆ భగవంతుడికి మనం చేసుకునే విశేషమైన సపర్యగా అదే పూజ అవుతుందని చెప్పేసి మనకి వ్యాస భగవాన్ చెప్తారన్నమాట. అందువలన మనకి ధర్మాచరణ గురించి వ్యాస భగవాన్ చెప్పింది కూడా అదే. అలాగే వాల్మీకి మహర్షి కూడా రామాయణంలో కూడా మనకి ధర్మాన్ని చాలా చోట్ల మనకి వారి శ్లోకాల రూపంలో మనకి అందజేశారు. అలాగే ఈ ధర్మాచరణలో మొదటి అంకం ఏమిటి, మొదటి మెట్టు ఏంటయ్యా అంటే మనం నిత్య నైమిత్తిక కర్మల్ని ఆచరించాలి. అది ఇందులో ముఖ్యమైనది. అందులో ఏంటంటే నిత్య కర్మలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి మనం ఈ భూప్రపంచంలోకి వస్తున్నామంటే మనతో పాటు కొన్ని రుణాలను మనం తెచ్చుకుంటూ వస్తామన్నమాట. పూర్వజన్మ సంబంధించిన రుణాలు అవన్నీ కూడా. ఆ రుణ విముక్తి కావాలంటే మనం చేయాల్సింది ఏంటంటే ఆ రుణాలు ముఖ్యంగా చెప్పుకోవాలంటే కనుక త్రివిధమైన రుణాలు అన్నమాట. అంటే దేవ రుణము, ఋషి రుణము, పితృరుణం అని చెప్పి ఈ త్రివిధాలైన రుణాల నుంచి మనం విముక్తులు అవ్వాలంటే కనుక మనం చేయాల్సింది ఏంటంటే నిత్య కర్మల్ని ఆచరించడం. ఆ రుణాలు తీర్చుకునే కోసమే నిర్దేశించినవే ఈ నిత్య కర్మలు. ఆ రకంగా ఆ నిత్య కర్మకు చెప్పుకోవాలంటే కనుక మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే 9 రకాల కర్మలని చెప్తుందన్నమాట. అవేంటంటే నవావశ్యక కర్మాణి కార్యాణి ప్రతివాసనం స్నానం సంధ్యా జపో హోమో స్వాధ్యాయో దేవతార్చనం వైశ్వదేవం తదాతిథ్యం నవమం నిత్యతర్పణం. అంటే 9 రకాలైనటువంటి నిత్య కర్మలను ఆచరించాలని మనకి ధర్మం చెప్తుంది, శాస్త్రం చెప్తుంది, పెద్దలు చెప్తారు. అవి ఏంటంటే స్నానం, ఉదయం పూట స్నానం, అలాగే సంధ్యావందనం, అలాగే జపం. ఈ జపం తర్వాత హోమం. హోమానికి మనకి ఏంటంటే బ్రహ్మచారులు ఆచరించే అగ్నికార్యాన్ని మనం అది బ్రహ్మచారి అగ్నికార్యం సమిధాదానం అంటాము. అలాగే గృహస్థులు ఆచరించే దాన్ని ఔపోసన విధి అంటాం అన్నమాట. అది హోమం. అలాగే బ్రహ్మయజ్ఞం. బ్రహ్మయజ్ఞంలో 2 భాగాలు. ఒకటంటే స్వాధ్యాయం అంటే ద్విజుడు ఎవరికైతే ఉపనయన సంస్కారం అవుతుందో వారు ఖచ్చితంగా వేదాధ్యయనం చేయాలని మనకి శాస్త్రం చెప్తుంది. అది కూడా చతుర్వేదాలు అభ్యసించాలని మనకు చెప్తుంది. వేదాలే కాకుండా వేదాంగాలు అలాగే పురాణ ఇతిహాసాలు కూడా నిత్యం అధ్యయనం చేయాలని మనకు చెప్పింది. అది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంత అవకాశం ఉండదు కాబట్టి మనకి దీన్ని బ్రహ్మయజ్ఞంలో భాగంగా స్వాధ్యాయం అని చెప్పేసి ఇందులో ఏంటంటే గాయత్రి వ్యాహృతులతో కూడిన గాయత్రి మంత్రంతో మొదలుపెట్టుకొని తర్వాత చతుర్వేదాలలో ఉన్నటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో మనకి ఆరణ్యం అని బ్రాహ్మణం అని ఇలాగ ఏవైతే భాగాలు అందులో ఒక్కొక్క మంత్రాన్ని అలాగే
వేదాంగాలలో ముఖ్యమైనటువంటి అన్ని అన్ని ముఖ్యమైన కాదు, అన్ని వేదాంగాల్లోనూ ఒక్కొక్క మంత్రము, అలాగే పురాణ ఇతిహాసాలైనటువంటి భారతం, భాగవతం, వీవన్నిటిలోని ఒక్కొక్క మంత్రం, చివరిగా భగవద్గీతలో ఒక శ్లోకంతో ఈ స్వాధ్యాయము అనే ప్రక్రియ ముగుస్తుందన్నమాట. అది కాకుండా మనం నేర్చుకునే వేదం కూడా అధ్యయనం చేయాలి. అది బ్రహ్మయజ్ఞంలో మొదటి అంకమైనటువంటి స్వాధ్యాయం. అలాగే రెండవది ఏంటంటే తర్పణ విధి. నిత్యం కూడా అందరూ కూడా ఇందాక చెప్పుకున్నట్టుగా మనం ఏంటంటే దేవ ఋషి పితృ తర్పణాలు రోజు నిత్యం ఇవ్వాలి. దీనికి ఏంటంటే పితృలోకాల్లో ఉన్న పితృదేవతలు వేరు, ఎవరైతే మన వసురుద్రాది రూపాల్లో ఉన్న తండ్రి తాతగారు ముత్తాతగారు అది వేరు, ఈ పితృలోకంలో ఉండే పితృదేవతలు వేరు. వీరికి ఏంటంటే నిత్యం కూడా అందరూ ఇక్కడ కొన్ని సందేహాలు ఉన్నాయి. ఏంటంటే తండ్రి ఉన్నవారు ఇవ్వకూడదు అని, కానీ మా గురువుల ద్వారా మేము తెలుసుకున్నది తండ్రి ఉన్నవారు కూడా ఇవ్వాలి. వారు ఏంటంటే యజ్ఞోపవితాన్ని దాన్ని ఏమంటారు అపసవ్యంగా వేసుకోకూడదు తప్పితే వారు కూడా ఇవన్నీ జలతర్పణాలే, తెల్ల నిషిద్ధం, కానీ జలతర్పణాలు అందరూ ఇవ్వాలని మా గురువుల ద్వారా మాకు చెప్పింది. ఇక్కడ కొన్ని ప్రాంతీయ ఆచారాలు ఉండవచ్చు, వారి పెద్దలు చెప్పింది. దీని మీద ఎక్కువ తర్కానికి వెళ్ళను. అది మీ ఆచారాలను బట్టి, ఒకవేళ బ్రహ్మచారి లేదంటే గృహస్థు తండ్రి ఉన్నవారైతే కనుక అక్కడ వారి పెద్దలు చెప్పినట్టుగా పితృదేవతలకి జలతర్పణం నిత్యతర్పణం ఇవ్వాలనేది వారి అది పెద్దలు చెప్పినట్టుగా చేసుకోవాలి. తర్వాత దేవతార్చనం, తర్వాత వైశ్వదేవం, తర్వాత ఆతిథ్యం. ఆతిథ్యం ఏంటంటే శాస్త్రం చెప్తుందంటే అతి సత్కారం చేయకుండా గృహస్థు గృహిణి భోజనం చేయకూడదని చెప్పేసి శాస్త్రం మామూలుగా అయితే కనుక. అది ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో అదంతా కాదు. మనం చాలా ఉదంతాలు చూస్తే కనుక చాలామంది శ్రోత్రియులు అతిథి రాలేదు భోజనం చేయలేదని మనం చాలా కథల్లో చాలా వాటిలో కూడా చూసిన తర్వాత నిత్య పితృతర్పణం, అది తెల్లతర్పణం కింద, అది మామూలుగా అమావాస్యకి ఇచ్చేది, అది నిత్యం కూడా ఇవ్వాలన్నది ధర్మం చెప్తుంది. ఇవి 9 కర్మలు. అయితే ఏమైందంటే మనకి మహర్షులు ఏం చేస్తారంటే దీన్ని కాస్త కుదించి, అంటే ప్రత్యామ్నాయం అనుకోవచ్చు, దీన్ని షట్కర్మలుగా మనకి అందజేశారు. పరాశర స్మృతిలో మనకి చెప్పింది ఏమిటంటే సంధ్యాస్నానం జపశ్చైవ దేవతానాంచ పూజనం వైశ్యదేవం తదహాతిథ్యం షట్కర్మాణి దినే దినే. అంటే ప్రతిదినం స్నానము, తర్వాత సంధ్యావందనము, తర్వాత జపము. ఈ జపంలోని బ్రహ్మయజ్ఞాన్ని కూడా వారు చేర్చారు. అలాగే నిత్యాగ్నిహోత్రం, అలాగే దేవతా పూజ, వైశ్యదేవము, అతిథి పూజనము, ఇవన్నీ ఈ 6 కూడా షట్కర్మలుగా మనకి చెప్పబడిందన్నమాట. ఇంకా ఇవన్నీ నిత్యం చేయాల్సింది. మీరందరూ కూడా చక్కగా గురుముఖత సంధ్యావందనాన్ని నేర్చుకుని దాని ఫలితమే వేదాధ్యయనం చేయాలన్న ఆలోచన రావడం. ఎందుకంటే సుకృతం ఉంటే కానీ, యోగ్యత ఉంటే కానీ వేదాధ్యయనం, కలికాలంలో వేదాధ్యయనం వైపు మనసు వెళ్ళడం అనేది చాలా కష్టం. ఎందుకంటే వేదనారాయణ అనుగ్రహం లేకపోతే ఆ తలంపు రావడమే చాలా కష్టం. అది మా గురువులు మాకు చెప్పింది. అలాంటి అవకాశం వచ్చినప్పుడు దాన్ని చక్కగా అందిపుచ్చుకొని దాని నుంచి అంటే ఏ సాధనా మార్గంలో అయినా కానీ కూడా భగవంతుడు మనకి, అమ్మవారు కానీ మనకి పరీక్ష పెడుతున్నమాట. వీడు ఎంతవరకు ఈ మార్గంలో నిలబడతాడని. ఆ పరీక్షకు తట్టుకొని ఏంటంటే దీన్ని ఎటువంటి అంతరాయం ఆటంకాలు లేకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన ధర్మం మనది. అందువల్ల ఏంటంటే ఈ రకంగా సంధ్యావంతం మొదలైన ఈ ప్రయాణం తర్వాతమైనటువంటి మిగతాది వేదాధ్యయనము, అలాగే తర్పణ విధి, అలా ఒక్కొక్కటి మనం ఏంటంటే అలా ముందుకు అందరూ వెళ్ళాలి. అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే తర్వాతది అసలు ఈ వేదాన్ని ఎందుకు నేర్చుకోవాలి అని వస్తే కనుక, ఒకటి నిత్యకర్మల్లో భాగం అయితే కనుక ఇప్పుడు చెప్పుకున్న ఋషి దేవత దేవ పితృ రుణాల గురించి చెప్పుకున్నాం కాబట్టి వేదాధ్యయనం చేయడం వలన ఋషి రుణం తీరుతుంది అని మనకి ధర్మశాస్త్రం చెప్తుంది. ఎందుకంటే తపస్సంపన్నైన ఋషులు మనకి వేదాన్ని అందజేశారు. వారు అనుగ్రహించిన వేదాన్ని అధ్యయనం చేసి తరుణాపాయ సాధనంగా ఉపయోగించుకుంటే వారికి మనం ఇచ్చే రుణం అని మనకి ధర్మశాస్త్రం చెప్తుంది. అలాగే దేవరుణం తీర్చుకుందికి యజ్ఞాలు చేయడం వలన దేవతల రుణం తీరుతుందని చెప్పేసి మనకి చెప్తుందన్నమాట. ఎందుకంటే దేవతలు మనకి అన్నీ ఈ రోజున మనకి జీవితంలో ఏమున్నా కానీ కూడా వారి అనుగ్రహంతో మనకి లభించినవి. ఆ కారణం వలన దేవతలకి కృతజ్ఞత తెలుపుకునే విధంలో కొంత ద్రవ్యాన్ని మనకి వారికి అందచేయాలన్నది శాస్త్రం చెప్పింది. అది ఎలాగంటే
అగ్ని ద్వారా అర్పించడం వలన ఇది చక్కగా నెరవేరుతుందని చెప్పేసి మనకి పెద్దలు ధర్మశాస్త్రం చెప్పడం వలన ఈ యజ్ఞయాగాదుల ద్వారా ఈ దేవరుణాన్ని తీర్చుకునేటువంటి అద్భుతమైనటువంటి మనకి అవకాశం అంటే గోచరిస్తోంది. ఆ యజ్ఞ కార్యాలు చేసుకోవాలంటే అది కూడా వేదంతో ముడిపడి ఉన్నదే. వేదంలో ఆ క్రతువులన్నీ మనం చక్కగా మంత్రభాగాన్ని చక్కగా నేర్చుకుని తద్వారా మనం ముందుకు వెళ్ళాలన్నమాట. అది రెండోది ఏంటంటే దేవరుణం తీర్చుకునేందుకు మార్గం. ఇంకా మూడోది ఏంటంటే పితృరుణం. ఈ పితృరుణం ఏంటంటే ఇది సంతానం వల్ల తీరుతుందని చెప్పారన్నమాట. ఈ శరీరాన్ని మనకి మాతాపిత ఇచ్చారు కాబట్టి వారు ఎలాగైతే మనకి జన్మనిచ్చారో అలాగే మనం కూడా మనం ఇంకొక తరానికి మనం ఈ వంశాన్ని నిలబెట్టడం కోసం ఇంకొక తరానికి మనం జన్మనిచ్చి మనం ఆచరించినటువంటి ఏదైతే శ్రాద్ధ తర్పణ విధులన్నీ కూడా వారు కూడా చేయాలని కోరుకుంటే తద్వారా వారు చేస్తూ ఉంటే ఏంటంటే మన వంశము గోత్రోద్భూతి జరుగుతుందని చెప్పేసి ఇందుకోసం పితృతర్పణాలు ఇవ్వాలి, లేదా పితృణం తీర్చుకుందికి మనం ఈ సంతానం ద్వారా ఇది తీరుతుందని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తుందన్నమాట. ఇది ఈ ధర్మాచరణ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే క్లుప్తంగా చెప్పుకోవాలంటే కనుక ఒక్కసారి మళ్ళీ ఇప్పుడు దాకా చెప్పుకున్న దాన్ని మనం ఒకసారి జ్ఞప్తి తెచ్చుకోవాలంటే కనుక ధర్మాచరణ ద్వారా మనతో పాటు తెచ్చుకున్నటువంటి మన రుణాలని మనం తీర్చుకునే అవకాశం మనకు లభిస్తుంది. అలాగే నిత్యకర్మలకి ఎటువంటి తర్కం లేకుండా చేయాలి అని చెప్తుంది. అంటే దీనివల్ల ఎటువంటి ప్రతిఫలం కూడా మనకి నైమిత్య కర్మలు ఏదన్నా ఒక విషయ నిమిత్తం చేసే నైమిత్య కర్మలు అవి వేరు. నిత్యకర్మలు వచ్చేసరికి షట్కర్మలు కానీ నవకర్మలు రెంట్లో ఏదైనా కానీ కూడా వీటి చేయడం ద్వారా మనం భగవంతుడు మనకిచ్చినటువంటి ఈ ఈ జీవితానికి తిరిగి మనం ఏంటంటే రుణం తెచ్చుకోవడంలో భాగమే తప్పితే దీని ద్వారా మనం ఎటువంటి ప్రతిఫలాక్ష కానీ లేదంటే ఏమి ఉండకూడదు అన్నది మనకి శాస్త్రం చెప్తుంది. ఇక్కడితో ఈ ధర్మం గురించి ఎందుకు చేయాలి, ఎందుకు మనం ఇప్పుడు చేయబోతున్న వేదాధ్యయనం యొక్క ముఖ్య ఉద్దేశం తెలుసుకున్నాం. తర్వాత వేదాల గురించి కొంత పరిచయం చేసుకుందాం. వేదం అంటే ఏంటంటే అది ఈశ్వరీయ జ్ఞానం. ఈశ్వరునికి ఏ రకంగా అంతం లేదో అలాగే వేదానికి కూడా అంతు లేదు. అలాగే అపౌరుషేయాలు, ఇది ఎవరు కూడా రచించినది కాదు. వేదం అనేది అది పరమేశ్వరుడు మనకి అందజేసినటువంటి ఇది. అది ఋషుల ద్వారా మనకి రావడం, తద్వారా మనం నేర్చుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. అలాగే వేద పండితుడిని లేదంటే నేను వేదాన్ని నేర్చుకున్నాను అని చెప్పే హక్కు అర్హత ఎవ్వరికీ లేదు. ఎందుకంటే వేదం అనేది అనంతం. ఏదో ఒక భాగాన్ని లేదంటే ఏదన్నా ఒక రుక్కునో లేదంటే ఒక పాఠాన్నో లేదంటే కొంత భాగాన్నో అలాగే అందులో ఉండే భాగాలు పదం జట ఘనం ఇలాంటివేవో నేర్చుకుని అది కూడా కొంతవరకు తప్పితే పూర్తిగా సకల శాస్త్రాల సంహితమైన వేదాన్ని నేర్చుకున్నారని ఈ కాలంలో మనకి ఎవరు కనపడరు. మహాపండితులు ఉన్నారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ పూర్తిగా నేను వేదాన్ని అభ్యసించానని చెప్పడానికి మాత్రం ఈ ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఎవరికి కూడా అంతటి శక్తి స్థాయి సమయం కూడా లేదు. వేదం నేర్చుకుందుకు అంత సమయం చాలా కావాలి. ఒక్క భాగం నేర్చుకుందుకే జీవితకాలం సరిపోదు. ఇంకా ఈ వేదంలో అసలు ఏముంది అని దాన్ని బట్టి చూస్తే కనుక వేదాన్ని చతుర్వేదాలని కలిపి ఏకవచనంలో వేదంగా వ్యవహరిస్తారు. అయితే విషయభేదాన్ని బట్టి వేదాన్ని 4 పేర్లతో వాటిని పిలుస్తారు. మనం తెలిసినట్టుగానే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. అయితే ఈ వేదాలు ఎలా విభజించబడ్డాయని క్లుప్తంగా చూస్తే కనుక ఛందోబద్ధమైన వేదాన్ని రుక్కులు అంటారు. అదే ఋగ్వేదం అయింది. ఒకప్పుడు వేదం అంతా కూడా ఒకటే వేదంగా ఉండేది విభజన జరగకముందు. అలాగే చెప్పుకుంటే ఛందోబద్ధమైన వేదాన్ని రుక్కులు అంటారు, అది ఋగ్వేదం అయింది. అలాగే గద్యాత్మకం గద్య రూపంలో ఉన్న వేదాన్ని యజస్సు అంటారు, అదే యజుర్వేదం అయ్యింది. అలాగే గీతాత్మకం అంటే సంగీతపరం అనుకోవచ్చు, అది సామం అంటారు దాన్ని, అదే సామవేదం. శాస్త్రీయ సంగీతానికి మూలం సామవేదమే. ఇంకా అథర్వవేదం వచ్చేసి గద్యాత్మకంగా పద్యరూపంగాను గజరూపంగాను వేదం కనిపిస్తుంది అక్కడ. ఈ 4 వేదాలు కూడా ఏకకాలంలోనే ప్రకాశించబడ్డాయి. ఒకటి ప్రాచీనము, ఒకటి అర్వాచీనం అని తర్వాత వచ్చింది అనే మాట ఎప్పుడూ లేదు మన పరంపరలో. ఇది ఎవరైతే ఈ పాశ్చాత్యులు ఉన్నారో వారు ఇవన్నీ కూడా లేనివి కల్పించినవి తప్పితే వేదాలు 4 కూడా ఒకేసారి ప్రకాశించబడ్డాయి. అయితే ఈ వేదాలను అందరూ కూడా అప్పట్లో అభ్యసించారు. ఎప్పుడు ఇదంతా కూడా
త్రేతాయుగం ఆ సమయంలో కృతయుగం సమయంలో వారి శక్తి సామర్థ్యాలు వారి ఉపాసన శక్తి వలన అందరూ కూడా ఈ 4 వేదాలను వాళ్ళు చక్కగా ఆ, వారు నేర్చుకునేవారు. తర్వాత యుగాలు మారుతున్న కొద్దీ ఏమిటంటే ఇంత నేర్చుకునేంత శక్తి సామర్థ్యాలు లేకపోవడం వల్ల ఏమైందంటే ఆ, మన వ్యాస మహర్షి వ్యాస మహర్షి ఏం చేశారంటే వారు వీటిని 4 భాగాలుగా చేశారన్నమాట. అందులో ఏంటంటే ఈ 4 మనం చెప్పుకున్నట్టుగా చేశారు. వీటికే త్రయీ అని పేరు కూడా ఉందన్నమాట. త్రయీ అంటే చాలామంది వేదాలు ముందు 3 ఉన్నాయి, అందువల్ల ఏంటంటే దీనికి త్రయీ అని పేరు వచ్చిందని చెప్పేసి ఆ, అలాంటి కొన్ని వాదాలు ఉన్నాయి. కానీ ఏంటంటే త్రయీ అంటే మా గురువుల ద్వారా నేర్చుకున్న విషయం ఏంటంటే దాని అర్థం వేదాలు 3 అని కాదు, అన్ని వేదాల్లో కూడా 3 అంశాలు ప్రధానంగా కనిపించడం వల్ల మనకి ఆ పేరు వచ్చింది. జ్ఞాన కర్మ ఉపాసనలకు అది పుట్టినిల్లు వేదం కనుక ఈ మూడింటిని కలిపి మన పూర్వీకులు దీన్ని త్రయీ అని పిలిచారన్నమాట. తప్పితే 3 వేదాలు ఉండేవి, ఆ 3 ఆ తర్వాత 4 అయ్యాయి, ఇవన్నీ కూడా అందులో వాస్తవం లేదు. ఇది మా గురు పరంపర చెప్పిన ప్రకారం మేము నేర్చుకున్న విషయం అది. అలాగే ఇవన్నీ కూడా వేదం అనేది ఏంటంటే ఇది సార్వజనీయమంది, ఏదో ఒక మతానికో ఒక దేశానికో ఒక వర్గానికో ఒక ప్రాంతానికో అలా చెందింది కాదు. అది అన్ని కాలాల్లో అన్ని దేశాలు అందరికీ సమానంగా ఉపయోగపడే విషయాలు ఎన్నో ఇందులో ఉన్నాయి. అది ఏంటంటే అది 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 ఊట అదంటే తీస్తున్న కొద్దీ అలాగ వస్తుంటుంది. అలాగేంటంటే ఇందులో సారం కూడా ఒక నిమిషం అయింది, ఎవరైతే చేస్తున్నారు కొంచెం. అందువల్ల ఏంటంటే దీనికి మనం అన్ని చోట్ల కూడా ఉపయోగపడే విషయాలు ఉన్నాయి కాబట్టి ఇది సార్వజనమైనది. అందువల్ల వేదానికి ఎటువంటి మతానికి కులానికి ఆపాదించాల్సిన అవసరం మనకి లేదు. అలాగే ఇంకా తర్వాత చెప్పుకోవాలంటే కనుక సంస్కృతికి ప్రామాణికం వేదం. ఈ రోజుని మన భారతీయ సంస్కృతి ఇంత చక్కగా ప్రౌఢవిల్లుతుంది అంటే మనకి వేదాల ద్వారా మనకి సంక్రమించినటువంటి ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు మాత్రమే. వేదాలను ఏమిటంటే శృతులు అంటే వినబడినవి అని, ఆమ్నాయాలు అంటారన్నమాట. అంటే వేదం విద్ అనే ధాతువుకి తెలియుట అని అర్థం అన్నమాట. అందువల్ల ఏంటంటే భగవంతుని ద్వారా ఇవి తెలపబడ్డాయి కాబట్టి దీనికి వేదం అని పేరు. అలాగే వినికిడి ద్వారా ముందు తరాలకు వెళుతూ వచ్చింది కాబట్టి వినికిడి ద్వారా అధ్యయనం నేర్చుకోవడం వినపడడం కాబట్టి వీటికి శృతులు అని కూడా పేరు. అలాగే దీన్ని మానవులు ఎవరూ రచించలేదు. అందువల్ల ఏంటంటే అపౌరుషేయాలని కూడా వీళ్ళు అంటారు. వేదాన్ని ఎవరైతే తెలుసుకున్నారో ఋషులు, వాళ్ళని ద్రష్టలు అంటారన్నమాట. ఆ ద్రష్ట అంటే దర్శించిన వాడు అని అర్థం అన్నమాట. వాళ్ళు వారి యొక్క తపశ్శక్తితో వారు గ్రహించి మానవాళికి తర్వాత తరాల వాళ్ళకి అది అందజేశారన్నమాట. అలాగే ఇంకా చెప్పుకోవాలంటే కనుక యానం విందంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత అంటే కావలసిన వాటిని తీర్చి అక్కర్లేని వాటిని దగ్గర రాకుండా చేసే ఆధ్యాత్మిక ఉపాయమే వేదం అని కూడా మనకి వేదమే చెప్తుంది. అలాగా ఇంకా చెప్పుకోవాలంటే కనుక ఇందాక చెప్పుకున్నాం కాబట్టి వేదాలు 4 కూడా మొదట్లో వేదరాశిక ఒకటిగా ఉండేదన్నమాట. ఇందాక చెప్పుకున్నట్టుగా రుక్కులు యజుస్సులు సామలు అన్నీ కలిపి మనకి వేదరాశిక ఉండేది. అయితే ఎవరు నేర్చుకోవాలన్నా కానీ కూడా ఈ మొత్తం ఈ వేదరాశినే ఒకప్పుడు అధ్యయనం చేయాల్సి వచ్చేది. ఇదంతా కూడా కృతయుగం ద్వాపరయుగం ఆ సమయంలో ఆ సమయంలో ఇంతమంది ఉత్సాహంగా చూపించడం కూడా కష్టం అని చెప్పేసి ఏంటంటే ఇలా కలుగొలుపుగా ఉన్నటువంటి వేదరాశిని నేర్చుకోవడం కష్టం, ముందు తరాలకు ఇంకా కష్టం అవుతున్న ఉద్దేశంతో వ్యాస మహర్షి వారు క్రమం ప్రకారం విభించారు. దీనికి ఇంకా కొంచెం డెప్త్గా వెళ్ళాలంటే యజుర్వేదం 2 భాగాలు ఎలా అయింది, ఆ తర్వాత చెప్పుకుందాం. అది తిత్తిరి పక్షుల ద్వారా తైత్రీయ శాఖగా అంటే కృష్ణ యజుర్వేదంగా అది రూపాంతరం చెందింది. ఇవన్నీ మన తర్వాత ముందు ఎందుకంటే మన సమయాభావం వల్ల ఇంక డెప్త్గా మనం క్లాసుల్లో చెప్పుకోవచ్చు. అవన్నీ కూడా వేదాలని విభజన చేశారు కాబట్టి వేదవ్యాసుడు అయ్యారని కూడా మనకి పెద్దల ద్వారా తెలుస్తోంది. ఈ 4 వేదాలు చెప్పుకున్నట్టుగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. అలాగే ఒకప్పుడు వీటిలో చాలా అధ్యాయాలు ఉండేవి, 1180 అధ్యాయాలు ఉండేవి, 1,00,000 పైగా శ్లోకాలు ఉండేవి అని చెప్తారు. కానీ ఏంటంటే ఈ ముష్కరుల దాడి వలన అయితేనేంటి
కొంత మన నిర్లక్ష్యం అయితే ఏంటి ఈ శాఖలన్నీ కూడా చాలా వరకు తగ్గిపోయే ప్రస్తుతానికి ఎక్కువ లేవు. ఈ వేదాల్లో ముఖ్యమైనవి ఏంటంటే ప్రతి వేదంలో కూడా 4 భాగాలు ఉంటాయి. అందులో ఏంటంటే సంహిత, దీన్నే మంత్ర సంహిత అంటారు. అలాగే బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తులు, ఈ 4 కూడా ప్రతి వేదంలో ఉండే భాగాలు ఇవన్నీ కూడా. వీటినే మొదటి 2 అంటే ఆ, సంహిత బ్రాహ్మణ భాగాల్ని కర్మకాండ అని, తర్వాత రెండింటిని అంటే అరణ్యక ఉపనిషత్తులను జ్ఞానకాండ అని కూడా పిలుస్తారన్నమాట. అందువలన ఇది వేదానికి సంబంధించినటువంటి పరిచయంగా చెప్పుకుందాం మనం ఇది. అలాగే తర్వాత మనం చెప్పుకోదగ్గది ఏమిటంటే ఇప్పుడు మనం ధర్మాచరణ గురించి చెప్పుకుందాము. ఈ వేదాధ్యయనం ఎందుకు చేయాలి, వేదాధ్యయనం అనేది నిత్యకర్మల్లో భాగంగా మనం చెప్పుకోవాల్సిందని మనం చెప్పుకున్నాము. తర్వాత మనం ఇంక తర్వాత చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఈ వేదాన్ని ఎందుకు అధ్యయనం చేయాలి, ఎలా అధ్యయనం చేయాలి అది చెప్పుకునే ముందు మా దైవం అంటే నన్ను వారే నడిపిస్తున్నారన్న భావన నాకు కంచి పరమాచార్యులు వారు ఏం చెప్తారంటే ద్విజులు అంటే బ్రాహ్మణులందరూ, అక్కడ ద్విజత్వం అంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు ద్విజుడు ఎప్పటికీ కాలేడు. ఎంత గట్టిగా మనం చెప్పుకున్నా, శిఖ పెట్టుకున్నా, చెవులు కుట్టించుకున్నా, తిలకధారణ చేసినా కానీ కూడా వాడు చేయాల్సిన నిత్యకర్మలు చేయనంతకాలం వాడు బ్రాహ్మణి కింద పరిగణించలేడు, వాడు శూద్రుడితోనే సమానం. ఎవరైతే ద్విజుడు అంటే ద్విజన్మ ఉపనయన సంస్కారం ద్వారా 2వ జన్మ వస్తుందో తర్వాత వాడు చక్కగా సంధ్యావందనాన్ని ఆచరిస్తూ, ఎందుకంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో షట్కర్మలు అందరూ చేయాలనుకుంది లేదు. ఎవరో శ్రోత్రి కుటుంబాలు తప్పితే అందరికీ అయ్యే పని కాదు. కొంత అవ్వదనే మనం ఏంటంటే మానసికంగా మనం తయారైపోయి చేసుకునే వాళ్ళం కొంతమంది. ఇవన్నీ పక్కన పెడితే కనుక యథాశక్తి ఇందాక చెప్పుకున్నట్టుగా సంధ్యావందనం అనే బీజం పడిన తర్వాత దాన్ని నెమ్మదిగా కొంచెం అది మొలక వస్తుంది, అంకురం వస్తుంది. అంకురం నుంచి దానికి చక్కగా చిన్న మొక్క వస్తుంది. ఆ మొక్కను కాపాడుకుంటే అది ఇంకొంచెం పెద్ద మొక్క అవుతుంది. అలాగా దాన్ని వృక్షాన్ని చేసుకోవాల్సిన బాధ్యత, ధర్మం మన దగ్గర ఉంది. పరమాచార్యుల వారు ఏమంటారంటే ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితుల్లో ఈ వృత్తి విద్యల్లో లౌకిక విద్య అభ్యసించి లౌకికంగా వృత్తి విద్యల్లో ఉన్న వాళ్ళు ఎంతో కొంత వేదాధ్యయనం చేయాలి ఖచ్చితంగా. అలా చేయడం వలన అది పూర్తిగా దాని మీద పెట్టలేకపోయినా కానీ కూడా కొంత భాగాన్ని ఈ వేదం నేర్చుకుందుకు, వేదంలో ఉన్న సారాన్ని గ్రహించడానికి ఖచ్చితంగా చేయాలి. అందువలన మన పురాణ ఇతిహాసాల్లోనూ వేదంలోనూ ఏముందో అనేది తెలుసుకుని ప్రయత్నం చేయాలి. అందువలన కనీస వేదాధ్యయనం అందులో భాగంగా ముఖ్యమైన సూక్తాలు, పురుష సూక్తం, శ్రీ సూక్తం, దుర్గా సూక్తం, మేధ సూక్తం, మంత్రపుష్పం, ఇలాంటి సూక్తాలు, తర్వాత ఇంకొంచెం ముందుకు వెళితే రుద్ర ప్రశ్న అంటే నమ్మక చమకాలు. కనీసం ఎలాగంటే తర్వాత ఇంకా అమ్మవారి అనుగ్రహం మనం పట్టుకుంటే ఆవిడ ఇంకా ముందు తీసుకెడుతుంది. ఎంతో కొంత ఈ రకంగా వేదాన్ని అభ్యసించాలి అని చెప్పేసి మనకి పరమాచార్యుల వారి యొక్క ఉపదేశం. మనకి వారు ఏంటంటే అదే మాకు స్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ముందు ఒక్కసారి మనం వేదాన్ని ఎలా నేర్చుకోవాలి అన్న విషయం మీద కొంచెం చెప్పుకున్న తర్వాత నా పరిచయం మా పరిచయం కూడా చేసుకుని ఆ తర్వాత విషయంలోకి వెళదాము. ఏంటంటే వేదాన్ని ఎలా నేర్చుకోవాలి కొంచెం జాగ్రత్తగా సభ్యులందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఇక్కడ వినాల్సిన అవసరం ఉంది. వేదం నేర్చుకుందుకి కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. అవి ఏంటంటే గీతి శీఘ్రి శిరకంపి తథా లిఖిత పాఠక అనర్ధజ్ఞ అల్పకంఠశ్చ షడేతే పాఠకాథమాహ అని మనకి శాస్త్రం చెప్తుంది. అలాగే వేదాధ్యయనానికి ఈ లక్షణాలు కొన్ని ఉండాల్సినవి, కొన్ని లేకుండా ఉండాల్సినవి, వాటిని జాగ్రత్త తీసుకుని నేర్చుకోవాలని చెప్తున్నమాట. అంటే గీతి అంటే పాట పాడినట్టుగా, గానం చేసినట్టుగా వేదాన్ని పాడకూడదు. ఏ రకంగా నిర్దేశించిన స్వరంలో, నిర్దేశించినటువంటి ఆ క్రమంలో వేదాన్ని ఉచ్చరించాలి. అది మొదటి నియమం గీతి. తర్వాత శీఘ్రి, ఏదో ఇప్పుడు మనం లలిత సహస్రం రోజుకి 11 సార్లు నవరాత్రులు చేయాలి అని చెప్పేసి ఎక్స్ప్రెస్ స్పీడ్లో చదువుతాం మనందరం కూడా. అలాగా వేదాన్ని శీఘ్రి అంటే తొందరగా ఎవరో తరువుకు వస్తున్నట్టుగా ఏంటంటే వేద మంత్రాన్ని పఠించకూడదు. అలాగే రెండోది గీతి శీఘ్రి, తొందరగా చెప్పకూడదు. మూడోది ఏంటంటే శిరకంపి అంటే మామూలుగా
ఇందులో కూడా స్వరం ఉంటుందని చెప్పి దీన్ని కూడా సంగీతం కింద పరిగణించి ఈ మామూలుగా మనకి కర్ణాటక సంగీతంలో వాళ్ళు స్వరాన్ని అది కొన్ని నాభిలోంచి వచ్చే స్వరాలు ఉంటాయి, కొన్ని గొంతులో వచ్చే ఉంటాయి, కొన్ని ఎక్కడెక్కడ మనసులోంచి వచ్చే ఉంటాయి. ఆ కష్టంతో కూడా స్వరాలు వస్తాయి, కొన్ని కింది స్థాయి స్వరాలు, హెచ్చు స్థాయి స్వరాలు. ఆ పలకడంలో ఏంటంటే కొంత ఇబ్బంది పడుతూ లేదంటే కొంత తప్పు రాకూడదు దానిలో కొంత తల తిప్పడము, శరీరాన్ని కొన్ని రకమైనటువంటి అంగప్రదర్శన చేస్తూ ఆ స్వరాన్ని తెప్పించే ప్రయత్నం సంగీతంలో సాధారణ జరుగుతుంది. అలాగా వేదంలో ఆ తల తిప్పడాలు, చేతులు తిప్పడాలు అవేం చేయకూడదు. చక్కగా సుఖాసనంలో కూర్చుని అది నిర్దేశించినట్టుగా మన వేదాన్ని చెప్పుకోవాలి. నేర్చుకునేటప్పుడు, పారాయణం చేసేటప్పుడు, అధ్యయనం చేసేటప్పుడు కూడా. అలాగే లిఖిత పాఠక 4వ నియమం. మొదటిది గీతి, రెండవది శీఘ్రి, తర్వాత శిరకంపి. పాటలా పాడకూడదు, వేగంగా చెప్పకూడదు, తల ఊపుతూ చెప్పకూడదు. అలాగే లిఖిత పాఠక, వేదాన్ని గురుముఖత ధారణ చేసి దాన్ని వల్లెవేయాలన్నది శాస్త్రం. కానీ ఏంటంటే అంటే చదివి చూసి వేదాన్ని చెప్పకూడదు అన్నది నియమం. పూర్తిగా ధారణా పటిమతో, ధారణాశక్తితోనే చెప్పాలన్నది నియమం. కానీ ఇప్పుడు మనం లౌకికంగా ఉంటూ ఈ వేదాన్ని నేర్చుకోవాలి తప్పంతా వచ్చాం కాబట్టి కొంత ఆలస్యంగా మొదలుపెట్టుకుంటున్నారు కాబట్టి ఇక్కడ కాస్త వరకు గురువుల అనుగ్రహంతో, వారి అనుమతితో, ఎందుకంటే ఇది కుదరదు అని చెప్పేసి నాకు ఈ వయసులో నాకు ధారణ రాదు, గుర్తు జప్పిది రాదు, నా వల్ల కాదని మానేసే ప్రమాదం ఉంది. కాబట్టి గురువులు వారు ఏంటంటే వారి తపశక్తి అనుకోవచ్చు, ఎవరు అనుకోవచ్చు, వారి అనుగ్రహంతో దీన్ని కాస్త వెసులుబాటు ఇచ్చారు. వెసులుబాటు అనేది ఏమిటంటే మీరు చక్కగా పుస్తకం చెప్పుకోవడానికి కాదు, సాధ్యమైనంత వరకు ధారణా పటిమతో చెప్పుకునే ప్రయత్నం చేయండి ఆయన. ఒకవేళ పెద్ద పెద్ద పాఠాలు చెప్పుకున్నప్పుడు మీకు సాధనా క్రమంలో కానీ చూసి చెప్పుకోండి అని వారు మనకేంటంటే కాస్త వెసులుబాటు ఇచ్చారు. తప్పితే అది ప్రత్యామ్నాయం కాదు, అది మనకి వారి సానుకూలత కాదు. సాధనా క్రమంలో సాధ్యమైనంత వరకు వారి స్థితిని బట్టి కాస్త సడలింపు. అది మనకి 4వ నియమం లిఖిత పాఠక. తర్వాత ఏంటంటే అనర్థజ్ఞ, అర్థం తెలుసుకోకుండా వేదమంత్రాన్ని చెప్పుకోకూడదని. సాధనా క్రమంలో ముందు వేదాన్ని నేర్చుకున్నా కానీ కూడా నెమ్మదిగా దాని అర్థాన్ని కూడా అది అవకాశం ఉంటే గురుముఖత, లేదంటే ఎవరికి వారు. ఇప్పుడు చాలా మాధ్యమాల్లో మనకి ప్రతిదానికి కూడా భాష్యాలు దొరుకుతాయి. శంకర భాష్యాలు ఉన్నాయి, సైనాచల భాష్యాలు ఉన్నాయి. మహానుభావులు ఈ ఎవరైతే ఉపన్యాసకర్తలు ఉన్నారో, ప్రవచనకారులు, చక్కగా వారు ఎంతో చక్కటి భాష్యాలతో పుస్తకాలు ఇచ్చారు. ఈ వేద మంత్రాలకు కూడా శ్రీ సూక్తానికి సామవేదం వారు ఇచ్చారు, పురుష సూక్తానికి ఇచ్చారు, చాలా ఉన్నాయి. ఇలా దుర్గా సూక్తానికి ఇచ్చారు. అలాగా అర్థాన్ని తెలుసుకుని దాన్ని వేదాన్ని నేర్చుకోవాలి. అలాగే అల్పకంఠశ్చ ఆఖరి నియమం. అంటే ఎందుకు వచ్చిన జీవితం రా నాయన, ఎవరో చెప్పారు కాబట్టి తప్పగా నేర్చుకుంటున్నాను, ఏదో చెప్దాంలే అని చెప్పి నోట్లో గుణుక్కున్నట్టుగానో, దాని మీద శ్రద్ధ లేకుండానో అలా చెప్పకుండా దాన్ని నిర్దేశించినటువంటి ఆ కంఠంతో చక్కగా దాన్ని ఎలా పలకాలో అలాగే చెప్పాలి. అది అంటే అల్పకంఠశ్చ అది ఉండకూడదు. అంటే గొణుక్కున్నట్టుగాను చాలా తక్కువగాను చెప్పకూడదు. చక్కగా వేదం అని చెప్పామంటే మన శరీరంలో ప్రకంపనలు రావాలి, విన్నవారికి, చుట్టుపక్కల వారందరికీ కూడా వారికి దాని యొక్క మంత్రం యొక్క శక్తి తెలియాలి. అలా చెప్పాలి వేదం అంటే కూడా. ఇంకొకసారి ముఖ్యమైన విషయం కాబట్టి మళ్ళీ చెప్తాను. 6 నియమాలు. గీతి, శీఘ్రి, శిరకంపి, తథాలిఖిత పాఠక, అనర్ధజ్ఞ, అల్పకంఠశ్చ షడేతే పాఠకాదమాహ. అంటే గీతం పాట పాడినట్టుగా కాకుండా, శీఘ్రి వేగంగా ఎవరో తరువుకొస్తున్నట్టు కాకుండా, శిరకంపి తల తిప్పేస్తూ తల ఊపుతూ, అంటే మనకి అదేదో కావాలని కాదు, అది ఆ స్వరం పట్టుకుందికి చెప్పడం కోసం, సౌలభ్యం కోసం చేసేది. అది అలా కూడా చేయకూడదు. దానికి మార్గాలు ఉన్నాయి చక్కగా చెప్పుకునే దానికి. అది మనం నేర్చుకునే క్రమంలో చక్కగా చెప్పుకోవచ్చు. అలాగే లిఖిత పాఠక చూసి చెప్పకూడదు. దీనికి కాస్త సడలింపు మనం తీసుకుందాం. ఎందుకంటే లౌకిక జీవిత విధానంలో ఉండి వారంలో 2 క్లాసులు చెప్పుకుంటున్నాం కాబట్టి సాధన క్రమంలో పుస్తకం చూసుకొని చెప్పుకోవాల్సిందే. నేను కూడా పెద్ద పాఠాలు పన్నాలు చెప్పాలంటే అవసరం పడుతుంది. అందులో ఏంటంటే దీనికి కాస్త గురువుల అనుగ్రహంతో క్షమాపణ కోరుకుని దీన్ని కాస్త సడలింపు తీసుకుందాం. అలాగే అనర్ధజ్ఞ, ఇది మన చేతుల్లో ఉన్న పనే కాబట్టి వేదంలో ఉన్న సారం, ఎందుకంటే ఎప్పుడైతే మంత్రంలో ఏముందో మనకు తెలిస్తేనే దాన్ని మనం పూర్తిగా మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు హనుమాన్ చాలీసా కానీ, లేదంటే ఏదన్నా అమ్మవారి స్తోత్రం కానీ, అందులో ఏముంది తెలిస్తే ఏంటంటే ఆర్తితో చెప్పగలుగుతాం అన్నమాట. అది ఏదో చెప్పాము, ఈరోజు చెప్పాలి, ఈరోజు పండగ కాబట్టి ఈరోజు అమ్మవారిది ఈ అవతారానికి సంబంధించిన అష్టోత్తరం చెప్పుకోవాలి, లేదంటే శాస్త్రం చెప్పుకోవాలి. అది కాస్త తెలుసుకుంటే ఏంటంటే మనసు ఇంకాస్త లగ్నం చేసి ఆర్తితో అమ్మవారిని ఏం చేసినా అమ్మవారిని ఏంటంటే తల్లి ప్రార్థనే,
నువ్వే సర్వస్వం నువ్వే చూడు తల్లి అని. దాని ఏంటంటే ఆర్తితో నాభి నుంచి మన యొక్క భావం ఏంటంటే ఆ గొంతుల ద్వారా ఆర్తితో పెడుతుంది. అలాగే వేద మంత్రానికి కూడా చక్కగా అలా ఆర్తితో చెప్పుకోవాలంటే కనుక దాని అర్థం కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు సూక్తంలో ఏముంది, అలాగే ఉంది. అలాగే దీనివల్ల ఏంటంటే మనకు కూడా శాస్త్రం తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా మనకి ఈ వాట్సాప్ యూనివర్సిటీలను సోషల్ మీడియాలో వచ్చినవి మనకి ఏంటంటే అవే చాలామందికి అజ్ఞానంతో తీసుకుంటున్నాం అన్నమాట. పురుషోక్తంలో విష్ణువు యొక్క కాళ్ళ నుంచి సూర్యుడు వచ్చాడు, ఇంకోటి బాహువుల నుంచి రాజు వచ్చాడు, అలా అలా అని చెప్తే మనం కూడా ఏమంటామంటే ఇది ఒక రకమైన డిస్క్రిమినేషన్ అని చెప్పేసి మనం తెలియని వాళ్ళు ఏముంది అనుకుంటాం. దాన్ని మనం శోధించామంటే దాని అసలర్థం ఏమిటి అసలు అన్నది, ఆ పురుషోత్తంలో ఏముంది, ఎంత అద్భుతంగా ఉంది అనేది మనకు తెలుస్తుంది. అలాగే శ్రీసూక్తంలో అమ్మవారి గురించి ఏ స్థుతి ఉంది, మేధసూక్తంలో సరస్వతి అమ్మవారి గురించి ఏముంది, మంత్రపుష్పంలో ఏముంది, ఇవన్నీ తెలియాలంటే మనకి ప్రస్తుతం ఏదైతే సౌలభ్యంగా ఉన్నాయో వాటి ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. లేదంటే మన 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 చుట్టుపక్కల పెద్దవారు ఎవరన్నా ఇలాగా అధ్యయనం చేసిన వాడు ఇక్కడే ఉండొచ్చు. నేను చెప్పే 8 సంవత్సరాలుగా నేను పాఠం చెప్పే ఒక ఎత్తు అయితే, నేను చెప్పడంతో పాటు నేను తెలుసుకున్న విషయాలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చాలామంది సాధకులు ఉంటారు చక్కగా, ఎంతోమంది. వారి నుంచి కూడా ఏదో ఒక వేదిక మీద ఇక్కడ ఏదో ఒక రోజు చక్కగా ఏదో కార్యక్రమం పెట్టుకుంటే తద్వారా చాలా కొత్త విషయాలు నాకు తెలుస్తూ ఉంటాయి. ఇక్కడే ఉండొచ్చు చక్కగా దీని గురించి అధ్యయనం చేసి దాని గురించి చక్కగా అర్థం చెప్పగలిగిన వాళ్ళ ద్వారా కానీ మన ప్రత్యామ్నాయాల ద్వారా కానీ అర్థం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అల్పకంఠశ్చ అదేంటంటే అది నా బాధ్యత, అది ఎలా చెప్పించాలో ఏంటో అది నేను చూసుకుంటాను కాబట్టి దాని గురించి మీకు ఎక్కువ ఆలోచించక్కర్లేదు. కానీ ఏంటంటే ఈ 6 నియమాలని మనసులో పెట్టుకోవాలి. ఇంక తర్వాత ఉన్నవి ఇంకొక 3 ముఖ్యమైన నియమాలు లేదంటే లక్షణాలుగా చెప్పుకోవాలి. ఈ వేదానికి అక్షరశుద్ధి, మాత్రాశుద్ధి, స్వరశుద్ధి, ఈ 3 శుద్ధులతో వేదాన్ని నేర్చుకోవాలి. వేదం అంటే వేద మంత్రాలు అంటన్నమాట. వేదంలో ప్రతి అక్షరం, ప్రతి పదం, ప్రతి వాక్యం, ప్రతి మంత్రం, ప్రతి అనువాకం కూడా అది మంత్రం. మంత్రాన్ని ఉచ్చరించాలి అంటే ఆ మంత్రానికి నిర్దేశించిన నియమాలతో మనం ఉచ్చరించాలి. అలాగే వేదం నేర్చుకోవాలన్నా కానీ కూడా ఈ 3 ముఖ్యమైన నియమాలతో మనం నేర్చుకోవాలని మనకి పెద్దలు గురువులు చెప్తారు. అక్షరశుద్ధి అంటే అక్షరాన్ని ఎలా పలకాలో అలాగే పలకాలి. ఇక్కడ అదేమిటండి, మనం అన్ని అక్షరాలు నేర్చుకునే అక్షరాలు గుణింతాలు అని నేర్చుకునే కదా మనం వచ్చాము, ఇంకా అక్షరాలు ఎలా పలకాలి అది కూడా తెలుసుకోవాలా అంటాం. కానీ ఏంటంటే సంస్కృతం నేర్చుకున్న వారి పరిస్థితి వేరు. కానీ తర్వాత మన మాతృభాష నేర్చుకున్న వాళ్ళకి ఏంటంటే కొన్ని సాధక బాధకాలు ఉంటాయి. అక్కడ ఏమో రాదని కాదు, అక్కడ అదాన్ని ఏంటంటే కొన్ని భాషల్లో అక్షరాలు అని లేవు. ఇక్కడ మన దగ్గర నేర్చుకునే వాళ్ళలో చాలా భాషల వాళ్ళు ఉన్నారు. తమిళులు, మలయాళీలు, కన్నడిగలు, మహారాష్ట్రియన్స్, ఇక్కడ నార్త్ ఇండియన్స్ చాలామంది ఉన్నారు. అయితే దాన్ని మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఇంకా ఎంటీఏ అంటాం, మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి అక్షరాలు లేకపోయేసరికి ఆ అక్షరాలకి ప్రత్యామ్నాయంగా ఏదో అక్షరం పలకాలి. ఇప్పుడు అరవనాట ఏమవుతుంది, వాళ్ళకి హా అనే అక్షరం లేదు. అదే మహాగణపతి అనే వాళ్ళు ఏమైనా పాట పాడాలంటే చాలామంది 170-80 మంది మగాగణపతి అని పలుకుతారు. వాళ్ళు హా లేదు, వాళ్ళ తప్పు కాదు అది. కానీ ఏంటంటే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం జరగలేదని కూడా చెప్పుకోవచ్చు, కొంత కష్టమైన విషయమైనా. కానీ అలాగే మన దగ్గర ఏమవుతుందంటే తెలుగునాట కూడా మనకి ప్రాంతాన్ని బట్టి కూడా ఉచ్చారణలో కొంత మార్పులు ఉంటాయి అన్నమాట. అది ముఖ్యంగా చెప్పుకోవాలంటే నేను కోస్తా తీరం వాడిని కలిపి మనకి శంకరాలో శా పలకాలంటే అది తేల్చి పలుకుతాం మనం, శా అంటామన్నమాట, శంకర అంటామన్నమాట. మన శంకరాభరణం సినిమాలో ఆయన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు శంకర అంటే మా తీరంలో వాళ్ళంతా కూడా తప్పట్టుకున్నారు. ఏం ఉచ్చారణ ఇది, శంకర ఏమిటి, అది శంకర అయితే అని. కానీ ఏమిటంటే ఆ శంకర అనే తప్పది. అది నాకు వేదాధ్యయనం మొదలుపెట్టిందా తెలిసిన విషయం అది. ఎందుకంటే మనకి ఒకటే శబ్దాన్ని పోలిన అక్షరాలు 3 ఉన్నాయి మనకి. మన అదృష్టం ఏంటంటే తెలుగు వారికి మిగతా వారికి లేని అదృష్టం, మనకి సంస్కృతంలో ఎన్ని అక్షరాలు శబ్దాలు ఉన్నాయో అన్నీ మనకు చాలా వరకు ఉన్నాయి మనకి. కొంత ఏంటంటే అవి తీసేయడం వల్ల కొంత ఇబ్బంది ఉంది. రు ఒకటి ఇలాంటి కొన్ని ఇవన్నీ తీసేశారు మన దుర్మార్గులు. దానివల్ల అంటే అళు ఇవన్నీ తీసేయడం వల్ల కొంత ఇబ్బంది ఉన్న వాస్తవం. కానీ అది కూడా మనం దాన్ని సరి చేసుకోవచ్చు. అది ఉదాహరణకి అక్షరశుద్ధిలో భాగంగా చెప్పుకోవాలంటే కనుక మనకి ఒకటే శబ్దాన్ని పోలిన అక్షరాలు 3 ఉన్నాయి. స, కుంటి స, మెలికల స, ష, ఈ 3 ఉన్నాయి. అది పలకడంలో చాలామందికి ఏమిటంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ శ అని శ అంటాం మనం, శంకర, శివ అంటామన్నమాట. కానీ ఏంటంటే అది ఉచ్చారణ కొంచెం మారుతుంది. అది దీనికి ఏంటంటే గురువులు వేదం నేర్చుకునేటప్పుడు మా గురువులు మాకు చెప్పింది మేము చెప్తామంటే సరస్వతిలో స, కుంటి సాకి,
అలాగే శంకర, శంకరాలో శ, అది శ కాదు, అది షాకి సాకి మధ్యలో వచ్చే శబ్దం, అది శంకర. శ కాదు, కొంచెం షకారం కాస్త తగులుతుందన్నమాట, శంకర. అది శివ, అది. అలాగే మూడోది ష, షణ్ముఖాలో ష, సరస్వతిలో స, శంకరాలో ష, అలాగే షణ్ముఖాలో ష. ఈ రకంగా మా మా గురువుగారు మాకు నేర్పారు. మేము అదే రకంగా ఆ ఉచ్చారణకి అలా చెప్తాం అన్నమాట. అందువల్ల అక్షర శుద్ధి అనేది చాలా ముఖ్యం. అలాగే చాలా అక్షరాలు ఉన్నాయి. లా వస్తుంది, చాలామందికి ఈ తరం వాళ్ళకి ఎవరికి రాదు. లా అని పెళ్ళి అన్నం 170 మందికి రాని చెప్పుకోవాలి. ఏదో కొంచెం ఒక 3 తరాల ముందు వాళ్ళు తప్పితే ఆ లాకారం ఉందనేది తెలియదు. పెళ్ళికి పెళ్ళే నడుస్తుంది ఇప్పుడంతా కూడా బయట. అలాగే ఇంకా ఉచ్చారణ కూడా చాలామంది రాసేటప్పుడు BRAHMAN, తెలుగు రాసిన, సంస్కృతం రాసిన, ఇంగ్లీష్ రాసిన బ్రాహ్మణ అని రాయాలంటే BRAHMAN, లేదంటే హా కింద మా ఒత్తు. కానీ దాని ఉచ్చారణ వస్తుంటే ఒత్తు ముందుకు వస్తాడు. హా కింద ఏ ఒత్తున్నా కానీ కూడా ఒత్తు ముందు పలికి తర్వాత అక్షరాన్ని పలకాలి. బ్రాహ్మణ కాదు బ్రహ్మణ, బ్రాహ్మణ, బ్రహ్మ, బ్రహ్మ కాదు బ్రహ్మ. అలాగే ఏంటంటే అలాగే హా కింద నాకారం వచ్చింది అనుకుందాము, వన్నిసిక అని వస్తుందన్నమాట. వహ్నిసిక అని రాసి ఉంటుంది అక్కడ. చాలామంది తెలియక అలాగే పలుకుతాం. ఏమన్నా సహస్రాల్లో కానీ ఎక్కడ మంత్రాలు వచ్చినా కానీ దాన్ని పలికే విధానం వన్నిసిక, నకారం ముందు వచ్చి తర్వాత హకారం వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా అక్షర శుద్ధిలోకి వస్తాయన్నమాట. అలాగే కొన్ని అక్షరాలకు సంబంధించినవే కొన్ని వ్యాకరణ నియమాలు ఉన్నాయి. విసర్గం మధ్యలో వస్తే ఎలా పలకాలి, చివరిలో ఎలా పలకాలి అంటే నమః ఆ చివర వచ్చేది అది విసర్గం. అది దాన్ని మామూలుగా మనకి చివర వస్తే ఏంటంటే పూర్తిగా పలుకుతాం అన్నమాట, నమః అని. అదే మధ్యలో వచ్చింది నమః శివాయ అని వచ్చింది. దాన్ని ఏంటంటే ఆ విసర్గాన్ని పలికే మార్గం అనమాట. నమః శివాయ, అది సగాన్ని పలికి అది ఒక బుసలా వస్తుంది సగాన్ని పలికి, ఆ తర్వాత వచ్చే అక్షరం ప్రభావం తర్వాత మనకి ఉచ్చారణ రావాలి అన్నది నియమం అన్నమాట. అలాగే కొన్ని 0 తర్వాత వచ్చే అక్షరాలు ఎలా పలకాలి, ఆ వర్గాన్ని బట్టి టా వర్గం, తా వర్గం, అవన్నీ మనం పాఠం చెప్పినట్టు చెప్పుకుందాం. ఇవన్నీ కూడా అక్షర శుద్ధిలో వస్తాయన్నమాట. వీటిలన్నిటికీ కూడా అలాగే సందులు వస్తాయి మధ్యలో. త్రయంబకం యజామహే అని చెప్తాం, లేదంటే తచ్చంయో రావణీమని రాసి ఉంటుంది. దాన్ని పలికేటప్పుడు తచ్చంయో రావణీమహే అని వస్తుంది. ఇవన్నీ కూడా వ్యాకరణ సంబంధించిన విషయాలన్నీ కూడా అక్షర శుద్ధిలోకి వస్తాయి. వాటిని ఏంటంటే గురుముఖత, ఆ అక్షరాన్ని ఎలా పలకాలి, ఆ ఒత్తులు వచ్చినప్పుడు ఎలా పలకాలి, అలాగే మిగతా వచ్చినప్పుడు ఎలా పలకాలనేది అది అక్షర శుద్ధి తప్పకుండా నేర్చుకుని పలకాలి. రెండవది ఏంటంటే మాత్రాశుద్ధి. మాత్ర అంటే అక్షరానికి మధ్య వచ్చే వ్యవధిని మాత్రకని చెప్పుకోవచ్చు ఇక్కడ. అంటే ఒక పదాన్ని వేగంగా పలుకుతూ తర్వాత పదాన్ని తేల్చి కొంచెం మామూలుగా బాగా వేగాన్ని తగ్గించే పలకడం అలా కాకుండా అక్షరానికి మధ్య ఉండే దాన్ని నిడివి ఏదైతే ఉంటుందో దాన్ని నిర్దేశించినట్టుగా అలాగే పలకాలి. అది రెండవది మాత్రాశుద్ధి. మూడవది స్వరశుద్ధి. అన్నిటికంటే అతి ముఖ్యమైనది, అవన్నీ ముఖ్యమైనవైతే ఇది అతి ముఖ్యమైనది. వేదానికి హృదయం స్వరం. ఆ స్వరాన్ని ఎలాగైతే మనకి నిర్దేశించి ఉందో అలాగే పలకాలి. స్వరానికి కూడా ఈ ఛందస్సు, వ్యాకరణం ఉంటుంది. అనొచ్చు అదేమిటండి అక్షరాన్ని పైకి పలికితే ఏమిటి, కింద పలికితే ఏమిటని. మన వాళ్ళు ఆ వేద రహస్యాలని, వేద మంత్రాలని స్వరంలో నిక్షిప్తం చేశారు. అందువల్లనే దీనికి ఎక్కడా కూడా మీకు పుస్తకాలు అవి మొదట్లో లేవు, వచ్చాయి. ఆ స్వరంలో అర్థం ఉంటుంది. ఆ స్వరం మారిందంటే దానికి రావాల్సిన అర్థం మారిపోతుంది. అందువలన వేదానికి హృదయం స్వరంగా చెప్పబడింది. అందువలనే వేదాన్ని గురుముఖత నేర్చుకోవాలి అని చెప్పబడింది. కారణం అదే. గురువు లేకుండా వేదాన్ని నేర్చుకోకూడదు. అంతగా వేదంలో సారం కావాలంటే బోల్డ్ ఉన్నాయి. శంకరులు మనకి అందివ్వంది ఏమీ లేదు. శంకరులు అందించినటువంటి చక్కగా ప్రతి వారి ఏవైతే మనకి సహస్రాలు కానీ వాష్యాలు కానీ అన్నింటిలో కూడా వేదసారమే ఉంది. భగవద్గీతలో అంతా కూడా అదే మనకి వేదాంతమే, వేదసారం వేదాంతం అంతా అందులో ఉంది. సారం తెలుసుకోవాలంటే మనకి చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. కానీ వేదాన్ని నేర్చుకోవాలంటే కనుక ఖచ్చితంగా ఈ 3 నియమాలతో నేర్చుకోవాలి. అక్షరశుద్ధి, మాత్రాశుద్ధి, స్వరశుద్ధి, వీటితో నేర్చుకోవాలి. అందువలన ప్రతిదీ జాగ్రత్తగా గమనిస్తూ ఎటువంటి తప్పులు రాకుండా
ముందు వస్తాయి, రావాలి కూడా. తప్పు లేకుండా విద్య నేర్చుకున్నా కానీ వంట పడదని నేను వ్యక్తిగతంగా నమ్మేవాడిని. తప్పులు ఉంటేనే మనకేంటంటే గురువు ద్వారా వాటిని సరి చేసుకుని చక్కగా చెప్పుకోవాలన్నమాట. అన్నీ మనకే తెలుసు, ఏం పర్వాలేదు, నేను కరెక్ట్ చెప్తాను అనుకోకుండా చక్కగా ఇవన్నీ ఈ తప్పులు లేకుండా స్వరశుద్ధితో, మాత్రాశుద్ధితో, అక్షరశుద్ధితో నేర్చుకుని ముందుకు వెళ్ళాలన్నమాట. అందువలన చెప్పే విధానంలో మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క అడుగు చేపట్టుకుని, అది బాల్యంలో మనకి ఎలాగైతే అక్షరాభ్యాసం తర్వాత మనకి గురువులు మన మాస్టర్ టీచర్లు ముందు అకార ఆలు దిద్దించి గుణితలు తెచ్చి ఎలాగైతే నేర్చుకుంటామో, ఇది కూడా ఏంటంటే ప్రతి మంత్రాన్ని కూడా పదము కింద, రెండు పదాల కింద, తర్వాత వాక్యం కింద విడగొట్టి నేర్చుకుంటూ, తర్వాత రెండు వాక్యాలు, తర్వాత పూర్తి మంత్రము అలా నేర్చుకుంటూ ముందుకు వెళతాం అన్నమాట. ఇది నేర్చుకునే విధానం. ఇంకా తర్వాత చెప్పుకోవాలంటే కనుక ఈ వేదంలో మనం నేర్చుకునే కృష్ణ యజుర్వేదం ఎక్కువ. కొన్ని ఋగ్వేద మంత్రాలు వస్తాయి ఈ సూక్తాల్లో, వాటిల్లో కూడా సింహభాగం మనం నేర్చుకునేవంతా కూడా కృష్ణ యజుర్వేదం మనం నేర్చుకునేది. ఆ కృష్ణ యజుర్వేదంలో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన స్వరాలు 4 ఉన్నాయి. ఇవి ప్రస్తుతం నేను కాస్త పరిచయం చేస్తాను. తర్వాత పాఠం మొదలుపెట్టుకున్న తర్వాత మనం వాటికి సంబంధించిన మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అదేంటంటే మొదటిది ఉదాత్తము అంటన్నమాట. ఈ స్వరాలు మనకి ఎలా తెలుస్తాయంటే వేద పాఠం మీద మనకి నొటేషన్స్ రాసి ఉంటాయన్నమాట. అడ్డగీతలు, నిలువు గీతలు అలా ఉంటాయి. అందులో మొదటిది ఉదాత్తము. అక్షరం మీద ఎటువంటి గుర్తు లేకపోతే, అక్షరంలా ఉంటే దాన్ని ఉదాత్తము అంటన్నమాట. ఏ గుర్తు లేని, ఏ స్వరం లేని దాన్ని ఉదాత్తము అంటాం. ఎందుకంటే మనం సులువైన దాంతో చెప్పుకుందామని ఇది పెట్టాను నేను. తర్వాత అనుదాత్తము. మొదటిది ఉదాత్తము, అనుదాత్తము. చాలా రైమింగ్గా ఉంటాయి, గుర్తుపెట్టుకుని ఉదాత్త అనుదాత్తాలు అని చెప్పుకుంటాం. అనుదాత్తము అంటే అక్షరానికి కింద అడ్డగీత దీనికి గుర్తించడానికి పెడతారన్నమాట. మార్క్ అది. వీటిని ఇంగ్లీష్లో టోనల్ మార్క్స్ అంటారు, లేదంటే స్వరం అని మనం చెప్పుకుంటాము. ఆ అడ్డగీత అంటే అనుదాత్తం ఎలా పలుకుతామంటే, అనుదాత్తం స్వరం నాభిలోంచి వస్తుందన్నమాట. దాన్ని కింది స్థాయి స్వరం అంటామన్నమాట. అది అనుదాత్తము. తర్వాతది స్వరితము అని చెప్పుకుంటాం. స్వరితం అంటే అక్షరం పైన నిలువు గీత ఉంటుంది ఒకటి. దాన్ని ఎలా పలకాలంటే, ఒక అక్షరాన్ని పలకడానికి ఎంత శక్తి అయితే మనకి కావాలో దానికి ఇంకాస్త రెట్టింపు శక్తితో మనం ఏంటంటే ఆ స్వరాన్ని పలుకుతాం అన్నమాట. ఇది స్వరితం. తర్వాత దీర్ఘ స్వరితం. అక్షరం మీద 2 గీతలు ఉంటాయి. దాన్ని ఎలా పలుకుతామంటే, ఒక అక్షరం తర్వాత రెండో అక్షరాన్ని ఎలా పలుకుతామో అలాగా మనం పలుకుతాం అన్నమాట. అది మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏంటంటే ఇది విన్నారు కాబట్టి మీ మనసులోంచి మర్చిపోకుండా ఉండడం. చాలా చెప్పుకుంటాం కానీ ఈ సందర్భం ఉంది కాబట్టి మీకు ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి నా స్క్రీన్ చూపించి మీకు ఒక్కసారి. మీకు కనిపిస్తుందా? నా స్క్రీన్ కనిపిస్తుందా? సరే. ఇందులో ఏంటంటే ఇక్కడ ఒక చిన్న శాంతి మంత్రాన్ని మీకు చూపిద్దామని పెట్టాను నేను అనమాట. ఇప్పుడు ఏవైతే అనుకున్నామో మొదటిది ఉదాత్తం అనుకున్నాం కదా, అది ఓంకారం ఉంది, ఇక్కడ ప్రణవం ఉంది. ఓంకారంలో ఎటువంటి స్వరం లేదు కాబట్టి దాన్ని మామూలుగానే ఓం అని పలుకుతాం అన్నమాట. తర్వాత సహాలో సా కింద అనుదాత్తం ఉంది అన్నమాట. అంటే అడ్డగీత మనం చెప్పుకున్నాం కదా, నాభిలోంచి రావాలి, అది కింద స్థాయి స్వరం. సంగీతంలో ఎవరికైనా ప్రవేశం ఉంటే వారికి ఇంకొంచెం బాగా తెలుస్తుంది. అది సాహా, అది సాహా అని పలుకుతామాట దాన్ని. అలాగే నా వవతులో నా మీద ఒక నిలువు గీత ఉంది, దాన్ని స్వరితం అని చెప్పుకున్నాం కదా. ఒక అక్షరాన్ని పలకడానికి ఇంకొంచెం రెట్టింపు శక్తిని ప్రయోగించి పలుకుతామాట. దీన్ని ఎలా పలుకుతాం? నా వవతు. ఇప్పుడు ఇది పూర్తిగా చెప్పుకోవాలంటే కనుక ఓం సహనా భవతు. ఇక్కడ చాలా జాగ్రత్తగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ అక్షరం మీద స్వరం ఉందో ఆ అక్షరాన్ని మాత్రమే స్వర సహితంగా పలకాలి. దాని ప్రభావం పక్కన ముందు వెనక ఉన్న అక్షరాల మీద పడకూడదు అన్నమాట. ఇక్కడ ఎలా చెప్పుకున్నాం? సహనా భవతు. అది ఆ వవతులో ఎటువంటి అన్ని ఉదాత్తాలే అన్నీ కూడా, అక్కడ ఎటువంటి స్వరం లేదు, అక్కడ అది మారకూడదు అన్నమాట. సహనా భవతు. తర్వాత మళ్ళా సహనౌ భునక్తు. భునక్తు అంతే. సహనౌ భునక్తు. సహ వీర్యం. సాకి ఉదాత్తం. సహ వీర్యం
కరవావహై. ఈ 5 అక్షరాలు అన్నీ ఉదాత్తాలే కాబట్టి కరవావహై అంతే. అక్కడ ఎటువంటి స్వరాన్ని మనం చేర్చకూడదు, రాకూడదు అన్నమాట. అలాగే ఇంకా ముందు ముందు చెప్పుకోవచ్చు. ఒక అక్షరం తర్వాత రెండో అక్షరానికి కూడా అనుదాత్తం వస్తుంది. అలా చెప్పుకోవాలి. ఇక్కడ తేజస్వి నామధేతం వస్తుంది, 2 అక్షరాలకు వచ్చాయి. అది ఎలా పలకాలి? మొదటి అక్షరానికి ఉన్న ఉదాత్తాన్ని సగం పలుకుతాము, రెండో దానికి ఎక్కువ. తేజస్వి నావధీతమస్తు ఇలా వస్తుంది అన్నమాట. మా విద్విషావహై. అది ఓం శాంతి శాంతి శాంతి. విసర్గం కూడా చెప్పుకున్నాం. విసర్గం మధ్యలో వస్తే సగమే పలుకుతాను. ఓం శాంతి శాంతి శాంతి. అది ఇది క్లుప్తంగా స్వరాల యొక్క పరిచయం మీకు. ఓకే, తర్వాత మీకు ఇంక తర్వాత చెప్పుకోదగ్గది ఏమిటంటే, ఒక్క నిమిషం. ఇది స్వరానికి సంబంధించిన ఒక చిరు పరిచయం ఇది. ఎందుకంటే ఒకే అన్నప్రసన్న నాడే అది మనం ఏంటంటే ఎక్కువ ఆహారం తినలేం కాబట్టి ఈ రోజుకి ఇంతతో మనం ఈ వేద పరిచయం కూడా ఇక్కడితో మనం ముగిద్దాము. తర్వాత క్లుప్తంగా మా పరిచయం చేసుకొని తర్వాత ఏంటంటే మిగతావి కొన్ని మనం ఏం చేయాలి తర్వాత దాని గురించి కూడా మన 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 ముందు ఎలా వెళ్ళకపోతే చెప్పుకుందాము. ఇంకా పరిచయ కార్యక్రమానికి వస్తే కనుక నేను మా స్వస్థలం వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా. అంటే ఇప్పుడేవో ఆ జిల్లాలన్నీ మారాయి, నాకు తెలియదు. కానీ ఒకప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా, అక్కడ తణుకు మా స్వగ్రామం, మా తండ్రి గారిది. మా ఇంటి పేరు కొవలివారు. అక్కడ కొవలివారి వీధి, కొవలివారి ఇల్లు అని చెప్పి చాలా ఒకప్పుడు చాలా ప్రాచుర్యంలో ఉన్నవి. ఇప్పుడు అదే పేరు మీద ఉన్నాయి, కానీ ఎక్కువ మంది ఎవరు లేరు అక్కడ ప్రస్తుతం. మా తాతగారులు అందరూ కూడా చాలా పెద్ద స్వతంత్ర సమరయోధులు కాబట్టి అన్నీ కూడా త్యాగం చేసినటువంటి కుటుంబం. అందువల్ల ఏంటంటే అందరం కూడా వారి వారి వృత్తుల రీత్యా అయితే ఏంటి వాటి రీత్యా వేరే వేరే ఊళ్ళకి మా బాల్యంలోనే నేను హైదరాబాద్ వచ్చేయడం. మా అమ్మగారి ఊరు చెప్పుకోవాలి, ఎందుకంటే వారిది ఇరగవరం అగ్రహారం మా అమ్మగారిది. వారు ఇరగవరం అంటే అది వేదభూమి. ఈ రోజున ఎవరైతే ఉన్నారో పంచాంగకర్తలు గుళ్ళపల్లి వారు కానీ తంగిరాళ్ళ వారు కానీ మహానుభావులందరికీ కూడా అది పుట్టినిల్లు. బహుశా ఆ వాసనలు కాస్త తగిలి పరమేశ్వరుడు అనుగ్రహం తగిలిందని నేను అనుకుంటూ ఉంటాను. నేను తప్పితే మా తండ్రి గారి పక్షంలో అంతా కూడా విద్యావంతులు, ఎక్కువ వేదాంతం వాడు తప్పితే వ్యాధ్యం చేసిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. నా అదృష్టం ఏంటంటే నేను చాలా కాలం క్రితమే ఢిల్లీలో నేను స్థిరపడ్డాను. 20 ఏళ్ళు పైచీలకి అయిపోయింది ఢిల్లీ వచ్చి. ఇక్కడే నాకు మా గురువు గారు దొరకడం, వారు మాకు వేదభిక్ష పెట్టడం, వారి దగ్గర రోజు వెళ్ళి చాలా కష్టపడే నేర్చుకున్నా అని చెప్పాలి. చాలా దూరం ఢిల్లీ కాబట్టి ఆఫీస్కి వెళ్ళి వచ్చి నేను కూడా లౌకికంగా ఉండి విద్య నేర్చుకునేవాడిని. రోజు వెళ్ళి అలా ఒక 8 ఏళ్ల పాటు నేను మా గురువుగారి దగ్గర నేను వేద పాఠాలు నేర్చుకున్నాను. మీ అందరిలాగే నేను కూడా ఏంటంటే రుద్రం నేర్చుకోవాలి. మా ఆధ్యాత్మిక గురుదేవులు అభిషేకం చేసుకుంటానంటే చేసుకోమన్నారు. అభిషేకం చేసుకుంటున్నాను కదా అని చెప్పేసి రుద్రం నేర్చుకోవాలని చెప్పేసి నేను చాలా చేయని ప్రయత్నం లేదు. ఎందుకంటే కానీ హైదరాబాద్లో అప్పుడు మధ్యలో ఒక ఏడాది కాలం ఉన్నాను మా పిల్లాడు పుట్టినప్పుడు. అప్పుడు అందరూ కూడా ఎవరైతే వేద పండితులు అందరూ కూడా వారి కార్యక్రమాలు, వారి పాఠశాలలు తప్పితే ఇలా లౌకికంగా ఉన్న వారికి ఎవరు ముందుకు రాలేదు. నాకు ఒక ఏడాదిన్నర పాటు తీవ్ర కృషి చేశాను, అవ్వలేదు. లాస్ట్కి మళ్ళీ ఢిల్లీ వెనక్కి వచ్చిన తర్వాత చాలా అనుకోని పరిస్థితుల్లో వేదమాత అనుగ్రహం, పరమేశ్వర అనుగ్రహం వల్ల మా గురువుగారు వివరాలు దొరకడం ఢిల్లీలో. వారికి ఫోన్ చేస్తే రమ్మనడం. ఆ మహానుభావులు ఏంటంటే ఇలాగే నాకు రుద్రం నేర్చుకోవాలంటే వారు ఏమన్నారంటే, నువ్వు అడిగింది నేను నేర్పను, నేను చెప్పింది నేర్చుకోవాలి నువ్వు. రుద్రం అనేది చాలా పెద్దది. 11 అనువాకాలు నమ్మకంలోను, 12 అనువాకాలు చమకంలో ఉంటాయి. అది ఏంటంటే ముందు పునాది లేకుండా నేర్చుకోవడం కష్టం అవుతుంది. అందువల్ల ఏంటంటే కొన్ని సూక్తాలు నేర్పిన తర్వాత నేర్పుతానని చెప్పి వారు పురుషూక్తంతో నేర్పి, ఒక పక్క ఆఫీసు ఒత్తిళ్ళు అవన్నీ దాంతో ఏంటంటే వారు నాకన్నా వయసు చిన్నవారు. అంటే మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే అంటే చాలా ఆనందంగా గర్వంగా చెప్పుకునే విషయం అది. పిక్కపాసాలు పెట్టి దెబ్బలు కొట్టి మరీ ఆయన స్వరం నేర్పారు. ఎందుకంటే స్వరం పట్టుకోవడం కొంచెం కష్టమైంది. ఏం లేదు, మనసులో ఆలోచనలు పై అధికారి ఫోన్ చేస్తాడా, లేదంటే టెండర్ సబ్మిషన్ ఏమైందా, నేను కార్పొరేట్ రంగంలో ఉన్నవాడిని, ఈ భయాలు ఉండేవి.
ఆ సమయంలో ఏంటంటే అక్కడ నాకు స్వరం సరిగా పలకనప్పుడు, అక్షరం సరిగా పలకనప్పుడు వారు పిక్కపాసాలు పెట్టి మహానుభావుడు అలాగేంటంటే నాకు వేదభిక్ష పెట్టారు. తర్వాత వారి ఆజ్ఞ మీద నా పిల్లవాడికి కూడా గర్భాష్టమంలో ఢిల్లీలోనే అంటే ఉపనయనం అయింది హైదరాబాద్లో. వారి కృపతో ఏంటంటే వాడు కూడా నేనెంత వేదాధ్యయనం చేశానో అంత నా పిల్లవాడు కూడా చేశాడు. వాడు కూడా వారి అనుగ్రహం వలన ఆ రకంగా మా వేదాధ్యయనం చాలా కాలం సాగి తర్వాత వారు బెంగళూరు కోవిడ్ టైంలో వారు మకాం మార్చారు. తర్వాత ఏంటంటే ఇంకా వారికి కుదరపోవడం వల్ల ప్రస్తుతం ఒక 2 సంవత్సరాలుగా మహానుభావులు రమేష్ ద్రావిడ్ గారు వారు ఇప్పుడు నాకేంటంటే వేదంలో ముందు ముందు బ్రాహ్మణం పూర్తిగాను అలాగే కొంత సంహిత అవన్నీ వారు నేర్పుతున్నారు. నేను రోజు రాత్రిపూట నేర్చుకుంటాను 9:30 నుంచి 10:30 వరకు. అది నా వేదానికి సంబంధించిన పరిచయం. ఎవరు అడిగారు మా మాతామహుల పేరు, వారు ఇంటి పేరు నండూరు వారండి. నేను వచ్చేసి నేను కాశ్యపస గోత్రోద్భవాన్ని, సప్తారిషం మాది. ఇంకా ఢిల్లీలోనే స్థిరపడ్డాము. నేను లౌకిక పరంగా నేను ఎంబీఏ ఇన్ మార్కెటింగ్, ఎంబీఏ ఇన్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్, ఇంకా కొన్ని వృత్తిరీత్యా కొన్ని డిప్లొమాలను చేశాను. నేను ఒక ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్టెల్లో నేను ప్రొడక్ట్ విభాగంలో కోర్ ప్రొడక్ట్స్కి నేను కోర్ దానికి నేను అధికారిగా ఉన్నాను, ప్రొడక్ట్ హెడ్గా ఉన్నాను నేను. అది నా వృత్తిపరంగా. నా భార్య కూడా చక్కగా చదువుకుంది. కానీ ఏంటంటే నేను చేసే ఈ కార్యకలాపాలకి సహకారంలో భాగంగా తను పూర్తిగా ఏంటంటే కుటుంబ నిర్వహణ, మా అందరికీ సహకారాలు. ఎందుకంటే శని ఆదివారాలు మాకు చాలా కొంచెం పని ఎక్కువ కూడుతున్న, ఎందుకంటే చాలా క్లాసులు ఉంటాయి. సుమారుగా ఇప్పుడు వరకు 220 మంది దాకా వేదం నేర్చుకుంటున్నారు. ఇప్పుడు మీతో కలిపి ఇంకొక 100 మంది కలుపుకుంటే కనుక 320 మంది దాకా ఈ 7.5 ఏళ్లలో మనకి ద్వారా నేర్చుకుంటున్నారు. ఇక్కడ గురువుల అనుగ్రహంతో వారి ఆజ్ఞ మీదకు ఇది నేర్పడం జరుగుతుంది. 2 సంవత్సరాల క్రితం ఏంటంటే కంచి జగద్గురువులు వారు ఇక్కడ ఢిల్లీలో ఉన్న కంచి కామకోటి కల్చర్ సెంటర్లో ఇక్కడ ప్రత్యక్ష తరగతులు చెప్పమని వారు ఆదేశించారు. అందువల్ల ఏంటంటే 2 సంవత్సరాలుగా ఇక్కడ కంచి కామకోటి వారి ఇక్కడ కంచి మఠంలో అది మనం ప్రత్యక్ష తరగతులు చెప్తున్నాం. దానికి సుమారుగా ఒక 8 మంది దాకా వస్తున్నారు. ఈ కోవిడ్ పుణ్యం అని చెప్పంటే ప్రత్యక్ష తరగతుల్లోకి చాలామంది వాళ్ళు కొంచెం కష్టంగా భావిస్తారు. అయినా వస్తున్నారు, కొంతమంది 8 మంది దాకా వస్తున్నారు. ఆ రకంగా ఏంటంటే సుమారుగా 200 మంది ప్రస్తుతం నేర్చుకుంటున్నారు. ఇక్కడ నా భార్య కూడా తను ఎంబీఏ ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అలాగే ఎంకామ్ చేసింది, ఐసీడబ్ల్యూ ఇంటర్ చేసింది. కానీ నా అదృష్టం ఏంటంటే నేను చేసే ఈ కార్యక్రమాలకి తన వంతు కృషిగా ఏంటంటే పూర్తిగా నాకు సహకారాన్ని ఇస్తూ కుటుంబ బాధ్యత నిర్వహిస్తుంది. నాకు సంతానం ఇద్దరు. మొదటి సంతానం ఆడపిల్ల, దాని పేరు గాయత్రి, రమ్య గాయత్రి. ఈ మధ్యనే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి కేపీఎంజీ అనే సంస్థలో ఇక్కడ గురుగావంలో ఉద్యోగం వచ్చింది. నెల అయింది. 6 మాసాలు ఇంటర్న్షిప్ అయిన తర్వాత ఈ మధ్యనే నెల క్రితమే అది ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళింది. నా చిరంజీవి వచ్చి, వాడి పేరు కార్తికేయ శర్మ. వాడు ఇప్పుడే 12వ తరగతి ముగించుకొని వాడు ఇంజనీరింగ్లో చేరాడు ఇక్కడ ఢిల్లీలోనే. అది కుటుంబ నేపథ్యం. మా తండ్రి గారు గతించారు 14 ఏళ్ల క్రితం. తల్లిగారు హైదరాబాద్లో ఉంటారు. ఇద్దరు అన్నగారు నాకు, ఒక అన్నగారు నాగపూర్లోను, ఒక అన్నగారు హైదరాబాద్ ఉంటారు. ఇది క్లుప్తంగా నా కుటుంబ నేపథ్యం. మా అత్తగారు మామగారు కూడా హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళ కుటుంబం కూడా. ఇది మా కుటుంబ నేపథ్యం. ఇంకా తర్వాత వస్తే ఏంటంటే ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం, ఇది పూర్తిగా గురుదక్షిణ లేకుండా విద్య రాణించదు. ఖచ్చితంగా గురుదక్షిణ కావాలి. ఆ గురుదక్షిణ ఏంటయ్యా అంటే అది నగదు రూపేణ, వస్తు రూపేణ కాకుండా మీ శ్రద్ధ. దానికి మించి ఏంటంటే చక్కగా ఎంతో కొంత కాస్త నేర్చుకున్నా కానీ చక్కగా నేర్చుకొని దీన్ని ఇంకొక నలుగురికి పంచాలన్నదే మా మిషన్. అంతకుమించి ఇంకేం లేదు. రెండో లావాదేవీలు కానీ ఎటువంటి ఆర్థిక లావాదేవీలు, ప్రతిఫలాక్ష ఏమీ ఉండవు. చక్కగా వారంలో మనకి 2 గంటలే కాబట్టి 2 రోజులు, ఆ 2 గంటలు చక్కగా క్రమం తప్పకుండా వస్తూ చెప్పిన పాఠం నేర్చుకుంటూ ఇందాక చెప్పుకున్న అక్షర, స్వర, మాత్ర శుద్ధితో మంత్రాన్ని నేర్చుకోవడం, చక్కగా నేర్చుకుని సాధన చేసిన తర్వాత రాబోయే రోజుల్లో
మరికొంతమందికి ఏంటంటే ధర్మాన్ని మనం ముందు తీసుకెళ్ళకపోతే ఇంకా ఇక్కడితో ఇప్పటికే చాలా మార్పులు వచ్చేసాయి. ముఖ్యంగా మన బ్రాహ్మణులలో ఎక్కువ వచ్చాయి. ఎందుకంటే మనది కొంత ఏదైనా అనుకోవచ్చు, ఏదైనా అంటే కోపాలు వస్తాయి, కానీ కొంత ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉన్నది, చపలత్వం ఉన్నది, అన్నీ మనలోనే ఉన్నాయి. అదే కలి ప్రభావం ఉండొచ్చు, శాపం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ ఎక్కువ ఈ ఏవైతే మనం చూడకూడదో వినకూడదో అవన్నీ ఏంటంటే దౌర్బల్యం మన కుటుంబాల్లో వస్తున్నాయి. దానికి ఏంటంటే పూర్తిగా మనం ధర్మరక్షణ చేస్తూ మనం ఏంటంటే ధర్మాన్ని మనం పాటిస్తూ ఇంకొక 10 మంది చేత పాటిస్తే ఏంటంటే ఇప్పుడు ఉన్న ఈ కాలమాన పరిస్థితుల్లో ఎవరు కూడా వేరే వేరే మార్గాల్లోకి వెళ్లకుండా చక్కగా ఈ మార్గంలోనే ఉంటారు. అది మా ముఖ్య ఉద్దేశం. పరమేశ్వర అనుగ్రహం, జగద్గురుల ఆశీస్సులు, అలాగే ఆధ్యాత్మిక గురుల ఆశీస్సులతో, వేదభిక్ష పెట్టిన వారి ఆశీస్సులతో ఒక 7.5 సంవత్సరాలుగా నిరాటంగా 5గురితో మొదలుపెట్టాము. నిరాటంగా సాగుతోంది. సుమారుగా ఒక 15 దేశాల నుంచి వస్తారు శని ఆదివారాలు నేర్చుకుందుకి. అదే రకంగా ఒక 8-9 భాషల వాళ్ళు నేర్చుకుంటారు. ఈ ఇంకా ఇందులోనే మనకేంటంటే పూర్తిగా మన తెలుగు వారి కోసం కేటాయించాం. ఇంకా ఈ ఈ ఈ ఈ ఈ తరగతి గురించి చెప్పుకోవాలంటే కనుక వేద విద్యలన్నీ కూడా మనం విజయదశమి నాడు అంటే వేద విద్యలు అంటే మనకి ఇవన్నీ కూడా వస్తాయి. నృత్యము, గాత్రము, జ్యోతిష్యము, ఉపవేదాంగాల కింద వస్తాయి ఇవన్నీ కూడా. అలాగే వేదాలు ఇవన్నీ కూడా విజయదశమి నాడు మొదలుపెట్టడం అనేది మనకి ఆచారంగా వస్తుందన్నమాట. అందులో భాగంగా ఒకవేళ మొదలు పెట్టకపోయినా కానీ కూడా విజయదశమి నాడు విద్యారంభం అనే క్రతువుని చేసుకోవడం అనేది కూడా పరిపాటిగా వస్తుంది. అందులో భాగంగా క్రితం సంవత్సరం ఒక కొత్త బ్యాచ్ మొదలుపెట్టినప్పుడు మాటలు ఇప్పుడు ఎలాగైతే మనం చెప్పుకుంటున్నామో అలా చెప్పుకోవడంలో భాగంగా సంధ్యావందనం చేసుకోకుండా వేదానికి వస్తూ ఉపయోగం లేదు. అదేంటంటే అది నిష్ఫలం. నేర్చుకున్న వాళ్ళకి అది ఉపయోగం లేదు, నేర్పిన వాళ్ళకి ఉపయోగం లేదు. సంధ్యావందనం అనే ఆ మెట్టు ఎక్కకుండా వేదానికి వెళ్ళినా, ఈ వేదమనే కాదు, ఎంత పెద్ద పూజలు చేసుకున్నా, ఎన్ని వ్రతాలు చేసుకున్నా, ద్విజుడు సంధ్యావందనం ఆచరించకుండా ఏం చేసుకున్నా ఉపయోగం లేదు. అది నిష్ఫలం, అది నిష్ప్రయోజనం. అదంతా కూడా ఉపయోగం లేనిదే. ఇలాగ చెప్పుకుంటూ ఇప్పుడు చెప్పినట్టే చెప్తే అందులో ఏంటంటే సంధ్యావందనంలో ఎవరికైనా చాలామంది సంధ్యావందనం ఏర్పడుతారు, అంత సమయం ఉండదు మనకి. అందువల్ల ఏంటంటే అప్పుడు మాటల్లో ఇలాగా మహానుభావులు పెద్ద ఆయన చెప్తున్నారు, రామచంద్రమూర్తి గారు గురువు గారు, అక్కడికి వెళ్ళి మీరు తప్పులున్నా లేదంటే ఏమైనా ఇబ్బందులు ఉన్నా అనుమానున్నా మీరు చక్కగా వాటిని సరి చేసుకుని అంటే ఒక 10-15 మంది చాటింగ్లో మెసేజ్ పెట్టారన్నమాట. గురువుగారు మేము వారి దగ్గరే మేము నేర్చుకున్నామండి సంధ్యావందనం అని. అయితే నేను ఇలాగే మా విద్యార్థులను ఇక్కడే నాకు సహకరిస్తున్నాడు ఇక్కడ ప్రదీప్, అతని దగ్గర నెంబర్ తీసుకుని వారికి రామచంద్రమూర్తి గారి మొదటిసారి ఫోన్ చేశాను అనమాట. ఆ రోజుని ఫోన్ చేసి, అయ్యా ఇలాగా నేను వేదం చెప్తూ ఉంటాను, ఢిల్లీలో ఉంటాను, నేను ఇలాగా ఈ రోజుని వచ్చిన వాళ్ళు చాలామంది తమ దగ్గర సంధ్యావందనం నేర్చుకున్న వాళ్ళు అంటే చాలా ఆనందపడి వారు అప్పుడు ఏమన్నారంటే, ఈసారి తరగతి మొదలుపెట్టినప్పుడు నాకు చెప్పండి ఆయన, మన వాళ్ళు ఉన్నారు నేర్పడానికని. అది అప్పటి నుంచి ఏంటంటే అది నేను మనసులో పెట్టుకుని ఈ కొత్త బ్యాచ్కి తరగతి ప్రణాళిక వేసినప్పుడు వారికి చెప్పడం జరిగింది. తద్వారా నా కోరిక కూడా ఏంటంటే తెలుగువారు ముందుకు రావాలి అన్నది నా కోరిక. ఎందుకంటే కొంత మనకి ఫ్లెక్సిబిలిటీ మనకి ఎక్కువ. అది మిగతా అంటే వేరే వాళ్ళని పొగడ్డం అని కాదు, అరం వాళ్ళని పోల్చుకున్న అంటే కొంత వాళ్ళ ఇంట్లో కొంత ఉంది. అది మనం ఏంటంటే కారణాలు ఏవైనా ఉండొచ్చు, కొంత ఏంటంటే కొంత నిర్లిప్తత లేదంటే కొంత పర్వాలేదులే అన్న భావంతో ఏంటంటే దీనికి అది తెలుగు వాళ్ళు ఎక్కువ రావాలన్న కోరిక కొద్ది ఏంటంటే నేను కూడా చాలా బాగుంది ఏదో అనుకుని ఈ రకంగా మళ్ళీ ఈ మధ్య వారిని సంప్రదించి మళ్ళీ అయ్యా కొత్త బ్యాచ్ మొదలు పెడతానంటే వారు తప్పకుండా అని చెప్పి మీ అందరికీ సమాచారం ఇవ్వడం, తద్వారా మీ అందరూ రావడం జరిగింది. అందువల్ల ఏంటంటే చక్కటి అవకాశం ఇది. ముందు చెప్పుకున్నట్టుగా వేదం నేర్చుకోవాలని తలంపు రావడమే అది చాలా చక్కటి విషయం. అది యథాశక్తి మీకు తోచినంతగా మీరు దీనికి సాధన చేసి చక్కగా ముందుకు వెళ్ళి వేదం వల్లె వేసిన వారికి, విన్నవారికి, విన్న పశుపక్షాదులకి, అదే రకంగా అక్కడున్న పరిసరాలకి, ప్రకృతికి కూడా విశేషమైన లాభం కలుగుతుందని చెప్పి మనకి వేదమే చెప్తుందన్నమాట. అందువల్ల ఏంటంటే వేదం మనం నేర్చుకుని వల్లివేయడం వలన మనం ఒక్కడమే కాదు, మన చుట్టుపక్కల ఉన్న మన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వినేవారు అందరూ కూడా పునీతులు అవుతారు అన్నమాట. ఆ వేద మంత్రాల్లో ఉన్న శక్తి అలాంటిది. అందువల్ల ఏంటంటే చక్కగా ఇందులో మనందరం కూడా ముందుకు వెళ్ళి అలా ఒక మెట్టు పైకి వెళదాం. తర్వాత విషయం ఏంటంటే
చాలామంది రుద్రమే నేర్పుతారా లేదా నేర్చుకుందామన్న అట్టుగా నాతో మాట్లాడిన వాళ్ళ ద్వారా అనిపించింది. అది రుద్రం అది చాలా పెద్ద పాఠం కాబట్టి ఏంటంటే ఇందాక మనం చెప్పిన లక్షణాలతో నేర్చుకోవాలి కాబట్టి కష్టం అవుతుంది. అందువల్ల ఏంటంటే మేము రుద్రం వెంటనే నేర్పం. ముఖ్యంగా ముందు కొన్ని సూక్తాలు ఏంటంటే పురుష సూక్తం, శ్రీ సూక్తం ఈ రెండు నేర్చుకోవడం వలన పాఠం రావడంతో పాటు చక్కటి ప్రయోజనం ఏంటంటే ఎవరైతే నిత్య పూజలు చేసుకుంటారో అనుష్ఠానం ఉండి లేదంటే అమ్మవారి పూజ చేసుకునేవారు లేదా స్వామివారి పూజ చేసుకునేవారు ఉంటారో వారికి ఏంటంటే ఈ షోడోపచారాలు ఏముంటాయో ఈ ఉపచారాలు 16 ఉపచారాలు కూడా పురుష శ్రీసూక్త మంత్రాలతో అంటే వేద మంత్రాలతో ఈ ఉపచారాలు చేసుకోవచ్చు. ఆ వేదం తెలుసుకునే వాళ్ళు ఏం చేస్తామో చాలామంది ఏం చేస్తామంటే వాటికి ఉన్న ఒక శ్లోకం చెప్పుకుని ఆ ఉపచారం చేసుకుంటాం మనం. ఇక్కడ ఏంటంటే మనకున్న అదృష్టం ఏంటంటే ఈ మంత్రాలు నేర్చుకున్న తర్వాత పురుష సూక్తంలో ఒక మంత్రం, శ్రీ సూక్తంలో ఒక మంత్రం వచ్చి అది పురుష శ్రీ సూక్త ప్రోక్తంగా ఈ షోడశ ఉపచారాలతో అమ్మవారిని మనం చక్కగా అర్చించుకోవచ్చు. అది ఆ భాగ్యం అందరికీ రాదు. అలాగే దాంతోపాటు ఇంకొంచెం సూక్తాలంటే నారాయణ సూక్తము, దుర్గా సూక్తము అవి నేర్చుకుంటే అది మంత్రపుష్పంలో చక్కగా చెప్పుకోవచ్చు. దాంతోపాటు మంత్రపుష్పం నేర్చుకోవచ్చు. ఇలా ఒక 4-5 సూక్తాలు చెప్పుకున్న తర్వాత అందరికి ఇందులో ఏంటంటే కొంతమందికి వేదంలో ప్రవేశం ఉండొచ్చు. కొన్ని మంత్రాలు చిన్నప్పుడో ఈ మధ్య నేర్చుకుని ఉండొచ్చు. కొంతమందికి ఏంటంటే లయ జ్ఞానం ఉంటే తొందరగా స్వరం పట్టుకోవచ్చు. కొంతమంది కాస్త సమయం పట్టచ్చు. అది తరగతిలో ఏంటంటే అందరికీ కూడా వారి 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 శక్తిని బట్టి అందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళాలి. అందువల్ల ఏంటంటే బాగా చెప్పిన వాళ్ళు ముందుకు వెళ్ళిపోవడం లేదంటే కొంచెం నెమ్మదిగా అలా ఉండదు. చక్కగా తరగతిలో ప్రతి ఒక్కళ్ళు చెప్పాల్సిందే, ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి. వేదమాత అనుగ్రహంతో వేదం రాదు, స్వరం పట్టుకోలేమన్న ప్రసక్తి లేదు. కొంతమందికి ముందే రావచ్చు, కొంతమంది అల్లో తర్వాత రావచ్చు. కానీ పరమేశ్వర అనుగ్రహం వల్ల అందరికీ వస్తుంది. రాని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. కాస్త వచ్చిన వాళ్ళు కొంత తొందరగా పట్టిన వాళ్ళు కాస్త సమయంతో మిగతా వాళ్ళని కూడా మనం చేపట్టుకుని ముందుకు చేయడానికి కొంత సహకరించాలి. అందువల్ల ఏంటంటే కొన్ని సూక్తాలు మొదలుపెట్టుకొని తర్వాత మనం ఇందులోకి వెళదామన్నది మామూలుగా మన కోర్సులో వివరాలు అవి. దీనికి మీకు ఏదైనా వేరే అభిప్రాయం ఉంటే కనుక మీరు చర్చించి నాకు చెప్పచ్చు. లేదు పూర్తిగా దీనికే వెళ్ళాలి, రుద్రమే నేర్చుకోవాలంటే కనుక ఒకసారి మీరు అంతర్గతంగా ఒకసారి చర్చించుకుని నాకు చెప్పండి. కానీ ఏంటంటే అలా కొంచెం కష్టంతో కూడుకునే వ్యవహారం అది. అందరూ పట్టుకోవడం కష్టం అవుతుంది. ఎందుకంటే నమ్మకంలో ఒక అనువాకం ఉందంటే ఎక్కడ కూడా పునిస్టాపు కామా ఉండదు. మొత్తం మంత్రం అంతా కూడా ఏకధాటిన అది శ్వాస బిగపట్టి చక్కగా స్వరసహితంగా చెప్పాలి. ఇవన్నీ రావాలంటే కాస్త పాఠాలు నేర్చుకుని కొంత అందరికీ కూడా అవగాహన వచ్చిన తర్వాతనే అది సౌలభ్యంగానే ఉంటుంది. అందువల్ల ఏంటంటే కొన్ని సూక్తాలు నేర్చుకుని తర్వాత చెప్పుకుందాము. అలాగే దీనికి ఏమీ ఎటువంటి కాలపరిమితి లేదు. అంటే కొన్ని ముఖ్యమైన సూక్తాలు నేర్చుకుని మీరు నిష్క్రమించాలంటే అది పూర్తిగా మీ స్వేచ్ఛ. కానీ ఏంటంటే ఇది నిరాటంకంగా సాగుతూనే ఉంటుంది. ఇది మీకు తర్వాత ఏం నేర్చుకోవాలన్నా కానీ కూడా చాలా బ్యాచ్లు ఉన్నాయి. కొంతకాలం తర్వాత బ్యాచ్ని కలపడం కొంచెం అలాగేంటంటే ఇప్పుడు కొన్ని చోట్ల ఇది అవుతుంది, మహానారాయణ ఉపనిషత్ అయింది, వేరే బ్యాచ్ల వాళ్ళు కూడా దానికి రావడం, ఈ రకంగా ఏంటంటే అలా సాగుతూ ఉంటుంది. తర్వాత ముందు ఏదైతే బీజం పడి కొంత బేస్మెంట్ పునాది పడుతుందో తర్వాత ఏంటంటే మిగతా కూడా నేర్చుకోవచ్చు. మీ ఓపిక ఇందులో మామూలుగా నేను పంపిస్తాను మీకు. నేను సూక్తాలు వీటితో పాటు ముఖ్యంగా మనం ఏంటంటే చెప్పుకునేవి కొంతకాలం తర్వాత మీరు ఏవైతే సంధ్యావందనం నేర్చుకున్నారో ఆ మంత్రాలన్నీ కూడా స్వరసహితంగా నేర్చుకోబోతున్నాం మనం. దానికి ఇంకా ప్రతిఫలం వస్తుంది. వారు గురువుగారి ద్వారా చక్కగా సంధ్యావం నేర్చుకున్నారు. మీ అందులో మంత్రాలు వచ్చి మీకు ఆ మంత్రాల్లో అందులో క్రియాభాగం మంత్రభాగం ఉంటుంది. అందులో మంత్రభాగం అంతా కూడా యజుర్వేద మంత్రం, అంటే యజుర్వేద అందరికీ కూడా యజుర్వేదంలో వచ్చే మంత్రాలే. మంత్రం ఒకటే ఉంటుంది, ఋగ్వేదంలో కాస్త మార్పులు వస్తాయి. మంత్రం ఒకటే ఉంటుంది. ఒకటి ఎక్కువ అక్కడ ఒకటి తక్కువ ఉండొచ్చు కానీ ఏంటంటే మంత్రం ఒకటే. అది కూడా ఏంటంటే ఆ మంత్రభాగం ఏదైతుంది ఇవన్నీ కూడా సింహభాగం అంతా మహానారాయణ ఉపనిషత్తులో తైత్రీ శాఖలో మహానారాయణ ఉపనిషత్తు వచ్చిన మంత్రాలు అవన్నీ కూడా చక్కగా స్వరసహితంగా నేర్చుకుంటే అవి చెప్తుంటే ఆ ప్రకంపనలు వేరే రకంగా ఉంటాయి. ఇప్పుడు చెప్పుకున్న మంత్రాన్ని మించి స్వరసహితంగా నేర్చుకుంటే ఏంటంటే అందులో ఉండే ఆనందం, ఆ ఫలం వేరే రకంగా ఉంటుంది. అది ఏంటంటే మనం ప్యారలల్గా చక్కగా సంధ్యావందన మంత్రాలు కూడా స్వరసహితంగా నేర్చుకోవచ్చు. అలాగే అవకాశాన్ని బట్టి ఒక్కొక్క ప్రత్యేక తరగతి పెట్టుకుని ఇందాక చెప్పుకున్న ఏవైతే షట్కర్మల్లో భాగంగా ఈ బ్రహ్మయజ్ఞం ఇలాంటివన్నీ కూడా ఎందుకు ఆచరించాలి, ఎలా చేసుకోవాలి అవి కూడా
ఎక్కువ సమయం కాకపోయినా కొంత ఇంట్రడక్షన్ లాగా ఎలా చేసుకోవాలని దాని మీద కూడా చెప్పుకోవడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే అది కూడా పాటించవచ్చు. అవి తర్వాత మనం చెప్పుకోబోయేవి. శని ఆదివారం సాయంత్రం 6 గంటల క్లాస్ ఉంటుంది. ఇంకొక విన్నపం ఏంటంటే, ఎవరికైనా ఈ సమయం అనుకూలించక కానీ, లేదంటే ఇంక వేరే కారణాల వల్ల కానీ ఇబ్బంది ఉంటే కనుక ఇప్పుడే చెప్తే ఏంటంటే ఇంకా 30-40 మంది వెయిట్ లిస్ట్లో ఉన్నారు. వారికి అవకాశం దొరుకుతుంది. అలా అని ఇక్కడ వెళ్ళిపోమని కాదు, చక్కగా వీలు చేసుకొని రండి. ఎవరికైనా ఏదైనా కారణాల కుటుంబ పరిస్థితుల వల్ల కానీ, ఆఫీసు వ్యవహారాల వల్ల కానీ ఏదైనా కొంచెం అసౌకర్యం అనిపిస్తే కనుక అది ముందే మీరు ఒక నిర్ణయం తీసుకుంటే ఏంటంటే ఇంకొక 100 మనకి ఒక పరిమితి సభ్యులకి, ఇంకొంతమందికి ఏంటంటే మనకి వాళ్ళకి అవకాశం వస్తుంది. అది ఒక చిన్న విన్నపం. అది అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందాక చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేవండి. దేవుడి దయ వల్ల పరమేశ్వరుడు అలా వైపు వెళ్ళలేదు. కానీ ఏంటంటే మంచి ఉన్న చోట ఎంతో కాస్త పరీక్షలు ఉంటాయి, చెడు ఉంటున్నట్టుగా ఏంటంటే ఇక్కడ కూడా కొంతమంది కొన్ని అనుకోనివంటే, నేను గురువుగారితో మాట్లాడాను, మీతో మాట్లాడమన్నారు, ఏదో పలానా కార్యక్రమానికి మీరు ఆర్థిక సాయం చేయాలి, లేదంటే నాకు ఏదో ఇబ్బంది వచ్చింది, నేను గురువుగారితో మాట్లాడితే మన సభ్యులు ఎవరితోనో మాట్లాడమని చెప్పారు అని ఇలాంటి కొన్ని జరిగాయి. వారిని తొలగించడం జరిగింది. కానీ ఏంటంటే అది ఎక్కడ ఎవరు ఉంటారో మనకు తెలియదు, పరమేశ్వరునికి తెలుసు. కాబట్టి మీ అందరికీ ఏంటంటే మొదటి తరగతి చెప్తున్నాను నేను, ఇలా ఎటువంటి లావాదేవీలు కానీ, నేను ఎవరిని కూడా ప్రోత్సహించడం కానీ, ఎవరికైనా పలానా దానికి చందా ఇవ్వండి అని కానీ, లేదంటే పలానా క్రతువు, అది మంచి క్రతువే అవ్వచ్చు, కానీ నా వ్యక్తిగత అభిష్టానికి అది విరుద్ధం. ఏంటంటే నేను ఈ స్థానంలో ఉన్నాను కాబట్టి నేనేం చెప్పినా కానీ కూడా అది అందరికీ విద్యార్థులకి ఏంటంటే అది నా సందేశంగా అనిపించవచ్చు, లేదంటే నేను ప్రోత్సహించిన అనిపించవచ్చు. నేను అలాంటి ప్రోత్సాహం నేను ఎప్పుడు ఎవరికి ఇవ్వనండి. నాకు వచ్చిన 4 ముక్కలు, నేను వేద పండితుడు కాదు, నేను నా అవసరం కోసం నేర్చుకున్న 4 ముక్కలు చెప్పే ప్రయత్నం గురువుల అనుగ్రహంతో, జగద్గురు అనుగ్రహం చెప్పే ప్రయత్నం మాత్రమే. అందువల్ల ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయినా కానీ కూడా ఇది ఎటువంటి, అది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం తప్పితే మా నుంచి, మా సభ్యుల నుంచి కానీ, మా శంకర వేదాంత సమితి నుంచి ఎటువంటి అది ఏంటంటే అది ప్రోత్సాహం కాదు, ఎటువంటి కోరిక కాదు, దీనికి సంబంధం లేదు. ఎందుకంటే కొన్ని సంఘటనలు జరిగాయి. అందువల్ల ఏంటంటే కొంచెం ముందస్తుగా అందరూ చెప్తారన్నమాట. వస్తారు చాలామంది పాపం ఏంటంటే ఏదో పెద్ద ఖర్చు చేస్తున్నామండి, మీ వాళ్ళు చెప్పాలి చేయాలంటారు. అది కూడా నేను ఎప్పుడైనా 8 ఏళ్ల జర్నీలో 1-2 సార్లు జగద్గురువుల నుంచి సందేశం వచ్చింది, ఏదో పలానా క్రతువు అవుతుంది, నీకు నీ సమూహాల్లో తెలియపరచని చెప్పిన చోట 1 అది కూడా ఏంటంటే ముందు డిస్క్లైమర్ పెట్టి, ఇది ఎటువంటి డిమాండ్ కాదు, ఎటువంటి ప్రోత్సాహం కాదు, ఇది పూర్తిగా సమాచారం మాత్రమే అని చెప్పి పెట్టిన సందర్భాలు, అది కూడా 1-2 సందర్భాలు మాత్రమే. అందువల్ల ఎవరైనా నాకు తెలియకుండా, మాకు తెలియకుండా మిమ్మల్ని సంప్రదిస్తే కనుక అది ఎవరైనా అవ్వచ్చు. అది ఎందుకంటే కామన్ గ్రూప్స్ ఉంటాయి, కొన్ని కమ్యూనిటీ గ్రూప్ ఉంటుంది, అందులో మనకు తెలియదు ఎవరున్నారు ఏంటో, అంత మైన్యూట్ లెవెల్లో మనం చూసుకోలేము ఒక్కొక్కసారి. అందువల్ల ఏంటంటే ఎవరైనా మీ దగ్గరికి వస్తే ఎటువంటి లావాదేవీలకి మా తరపున చేస్తే ఎటువంటి ఆదేశం లేదు. మీరు దయచేసి మీరు వ్యక్తిగతంగా మీరు చూసుకోవాలి తప్పితే దీనికి ఏం లేదు. ఇంకా ఆఖరిగా ఏమిటంటే, నేను ముగించే లోపల ఒక్కసారి నాకు సహకరించే వాళ్ళ వాళ్ళని కూడా మా చిరంజీవులు కూడా పరిచయం చేస్తాను. ఇంకొకసారి ఏంటంటే మనం ఎంతో పవిత్రమైన వేద విద్యను నేర్చుకుంటున్నాం. దానికి తగ్గట్టుగా ఏంటంటే మన రోజువారీ ఏమంటారు కమ్యూనికేషన్ ఉండాలి. అందువల్ల ఏంటంటే చిన్న విన్నపం, మరోలా భావించద్దు. నాకు మెసేజ్ పెట్టినా, గ్రూపుల్లో మెసేజ్ పెట్టినా, విద్యార్థుల మధ్యలో ఏదైనటువంటి కమ్యూనికేషన్ జరిగినా కానీ కూడా ప్రతి నమస్కారాలు, లేదంటే ఏదైనా భగవంతుని నామంతో చక్కగా చేసుకుంటే బాగుంటుంది. అదే మా సభ్యులంతా కూడా అది ఏంటంటే కొన్ని మెసేజ్లో చూస్తే ఏంటంటే కొంచెం అంటే ఒకసారి తెలిసి తెలియకపోవచ్చు, లేదంటే మన పద్ధతి తెలియకపోవచ్చు. అదేంటే కొంచెం కమ్యూనికేషన్ అంతా కూడా ఏంటంటే అది దాని గురించి ఎక్కువ మాట్లాడను. దయచేసి కొంచెం ఏంటంటే మనం ఈ వేద విద్యలో ఉన్నాం కాబట్టి, గురుకుల పరంపర చెందిన వాళ్ళం కాబట్టి కొంచెం ఏంటంటే ప్రతి నమస్కారాలు అది కూడా అక్కర్లేదు. లేకపోతే హాయిగా అమ్మవారి పేరు గాయత్రి మాత్రే నమః, గాయత్రి నమః, ఏదో ఒకటి నచ్చిన దాంతో సంభాషించుకుంటే బాగుంటుంది. అదొకటి. ఇంకొకటి ఏమిటంటే ఏదన్నా ఒక సందేశం కానీ, ఏదన్నా ఒక మెసేజ్ కానీ గ్రూప్లో పెట్టినప్పుడు సాధ్యమైనంత వరకు ఈ థమ్స్అప్ సింబల్ని దయచేసి అది అవాయిడ్ చేయమని మా మనవి. దయచేసి తక్కువ మరోళ్ళు అనుకోవద్దు. ఎందుకంటే అవన్నీ కూడా అది లౌకికంగా ఉండే చర్చలకి వాటికి బాగుంటాయి, కానీ అది మేము ఇక్కడ ఫాలో అవ్వము. అందువల్ల ఏంటంటే సాధ్యమైనంత వరకు
ఈ థమ్స్అప్ ముద్రలు అవి, అది నమస్కారం ముద్ర పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, టెక్నాలజీ బోర్డు వస్తాయి, రేపు పొద్దున ఇంకో 10 ముద్రలు వస్తాయి, మా సంబంధం లేదు. అందువల్ల ఇది ఒక చిన్న విన్నపం. ఈ 2 విన్నపాలు ఏంటంటే, కొంచెం ఎవరైనా మన మన సమూహంలో ఉన్నవాళ్ళు సంభాషణ చేసుకున్నప్పుడు కొంచెం ప్రతి నమస్కారాలు కానీ ఏదన్నా ఒక నామంతో కానీ చేసుకుంటే బాగుంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు ఈ ఎమోజీలు కొంచెం జాగ్రత్తగా మనం చూసి వాడుకుందాం. ఇది చెప్పాల్సింది. ఇంకా ఆఖరి అంకంగా మా నాకు ఈ తరగతి ఎందుకంటే ఒక్కడితో అయ్యే పని కాదు, ఇంత పెద్ద కార్యక్రమాలు అవన్నీ కూడా. అందువల్ల ఒకసారి మాకు ప్రస్తుతం సహకరించే వాళ్ళని నేను ఒకసారి పరిచయం చేస్తాను మీ అందరికి కూడా. ఇంక తర్వాత చెప్పుకోవాలంటే కనుక, మా దగ్గర విద్య నేర్చుకుంటున్న అందరూ కూడా చక్కగా ముందుకు వెళుతూ, చాలా దేశాల నుంచి ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, అన్ని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దేశాల్లో బ్రాహ్మణులు లేకపోవడం వలన, ఈ క్రతువులు నిర్వహించే వాళ్ళు లేకపోవడం వలన చక్కగా విద్య నేర్చుకుని, వేదమంత్రాలు నేర్చుకుని, క్రియాభాగాన్ని నేర్చుకుని వాళ్ళ ఊళ్ళల్లో మన తెలుగు వారికి, అలాగే మన దక్షిణ భారతీయులకి అందరికి కూడా చక్కగా వాళ్ళకి సహకరిస్తూ, వాళ్ళకి వ్రతాలు, పూజలు, నోములు అని చేయిస్తూ, వాళ్ళ లౌకిక విద్యలు చేసుకుంటూ చక్కగా అదే రకంగా చాలామంది ఉన్నారు ఇక్కడ. అది కాలక్రమేణా మీకు వారిని కూడా పరిచయం చేస్తాను. చాలా ఆనందకర విషయం అన్నమాట. చక్కగా నేర్చుకుని వాళ్ళు ఎంతో, అది కాకుండా వారి కృషితో చాలామంది చక్కగా, ఇప్పుడు నేను పరిచయం చేయబోయే మా పరిమి శేషు గారు, వారు యూకేలో ఉంటారు. వారు చక్కగా ఏంటంటే అక్కడ వారికి లేదు ఆబ్దిక విధి నిర్వర్తించుకుంది. అక్కడ వారి గురువులను ఆశ్రయించి అక్కడ ఆబ్దిక మంత్రాలు నేర్చుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ మారడానికి లేదు. శాస్త్రం చదువుకున్నప్పుడు మారడానికి మనసు ఒప్పుకోదు. చక్కగా అవన్నీ నేర్చుకుని కూడా వారు ఏంటంటే ఆ కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఈ తరగతికి మా శేషు గారు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న వారు యూకేలో ఉంటారు. పరిమి వారు స్వగ్రామం గుంటూరు. వారు వచ్చేసి ఇక్కడ మన హైదరాబాద్లోనే వారు పెరిగారు. తర్వాత చాలా కాలంగా వారు యూకేలో ఒక 20 ఏళ్ళ పైచిలకు వారు యూకేలో స్థిరపడ్డారు. వారు మన శంకర వేదాభ్యాస సమితిలో గత 7-8 ఏళ్ళుగా వారు చక్కగా వేదాధ్యయనం చేస్తూ ఉన్నారు, ఇంకా చేస్తున్నారు. వారు మా సీనియర్ విద్యార్థుల సమూహంలో వారు కూడా ఒకరు. అది వారి పరిచయం. నాకు ఈ తరగతులకి వారు నాకు సహకరిస్తారు. మేము ఇద్దరం కలిసి ఈ తరగతులు చెప్పడం జరుగుతుంది. వారు చాలా కాలంగా ఈ బోధ చేస్తూ వస్తున్నారు నాకు సహకారంగా. ఇలాగ ఇంకొక 60 మంది పిల్లలు ఉన్నారు, చిరంజీవులు. వారంతా ఏంటంటే ఒక్కరితో అయ్యే పని కాదు. 300 మంది పైచిలకు విద్యార్థులు ఉన్నారంటే ఒక్కరితో అయ్యేది కాదు. అందువలన ఈ తరగతికి నాకు సహకారంగా మా శేషు గారు మనకి వేద బోధనకి నాకు సహకరిస్తారు. ఇంకా అలాగే ప్రస్తుతానికి ఏంటంటే మా చిరంజీవులు, అందులో ఒకరు మీకు చిరపరిచితులై ఉండొచ్చు, మా పిఐటి వారు ప్రదీప్. ఆయన వచ్చేసి ప్రస్తుతానికి మాకు వాలంటీర్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ వచ్చిన వాళ్ళని చక్కగా ఇంట్రెస్ట్ చూడడం. అలాగే ఇంకొక చిరంజీవి ఇంకొక బ్యాచ్లో ఉన్నాడు, అతను ప్రీతం అని చెప్పేసి. ఇతను కూడా, ఈ చిరంజీవి కూడా నాకు సహకరిస్తున్నాడు. మొదటి 2-3 నెలల్లో అందరికీ కొంచెం అలవాటయ్యి, మనం నేర్చుకునే ఫార్మాట్ అలవాటయ్యి, ఎందుకంటే ఇది ఫార్మాట్ కొంచెం వేరేగా ఉంటుంది, ఆన్లైన్ మాధ్యమం కాబట్టి దీని ఫార్మాట్ కొంచెం వేరేగా ఉంటుందన్నమాట. గ్రూపులు చేసి దానికి రోల్ నెంబర్ ఇచ్చి, ఆ రోల్ నెంబర్ ప్రకారం ఒకరి తర్వాత ఒకళ్ళు నాతో పాటు చెప్పడం, తర్వాత పాఠం నలిగిన తర్వాత ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క మంత్రం చెప్పడం సాగుతూ ఉంటుంది. ఇదంతా కూడా వారు మనకి కొంచెం అలవాటు అయ్యో చెప్తారు. తర్వాత మన క్లాసులోనే ఒక 2-3 వాలంటీర్ కింద మనం ఎన్నుకుని వీరికి మనం అవసరమైనప్పుడు వాడుకునేట్టుగా ఏర్పాటు చేసుకుంటాం మనం. ఇది మన టీము వివరాలు, మనకు సహకరించేవాళ్ళు. ఆఖరిగా చెప్పుకోదు ఏంటంటే, మళ్ళీ ఈసారి ఎవరైతే మనకి విద్యార్థులు వచ్చారో అక్కడ చిన్న ఇబ్బంది ఏమిటంటే, రిజిస్ట్రేషన్ ఫామ్లో ఒక నెంబరు, వాట్సాప్ గ్రూప్లో వేరే నెంబర్తో చేరారు. అందువల్ల ఏంటంటే కొంతమంది విద్యార్థుల వేదాధ్యాయుల డీటెయిల్స్ మ్యాచ్ అవ్వట్లేదు. అందువల్ల ఏంటంటే ఇంకొక లింక్ పంపిస్తాం మీకు ఈ వారంలోనే. ఆ లింక్ ఒక్కసారి గూగుల్ ఫామ్ అది కూడా ఒక్కసారి అది జాగ్రత్తగా నింపాలి. అందులో ఏంటంటే వాట్సాప్ గ్రూపులో ఏ నెంబర్ అవుతుందో అదే నెంబరు మీరు నింపితే ఏంటంటే మా దగ్గర ఉండే డేటాబేస్లో కరెక్ట్గా ఏంటంటే మాకు మ్యాచ్ చేసుకుంది. వాట్సాప్లో ఉన్న నెంబరు ఈ గూగుల్ ఫామ్ నింపడం ద్వారా వచ్చిన నెంబర్లు మాకు తెలుస్తాయన్నమాట. అది ఈ వారంలోనే అది మనం చేద్దాము. అది ఆఖరి చెప్పుకోవాల్సిన విషయం. ఇవండి ఈరోజు మనం ఇంట్రడక్షన్లో చెప్పుకోదగ్గ విషయాలు. సంప్రదాయంలో భాగంగా నవమి నాడు ఒక పూజ చేసుకుంటాం మనం. ఆ పూజ అయిపోయిన తర్వాత దశమి నాడు విద్యారంభం. అది సాంప్రదాయబద్ధంగా ఒక సంకల్పం చెప్పుకొని
అది ఆ, శుభారంభం చేసుకుంటాము. అది అన్ని బ్యాచ్ల వాళ్ళు వస్తారు ఆ తరగతికి. దయచేసి నవమి నాడు కూడా ప్రయత్నం చేయండి. దశమి నాడు మాత్రం కొత్త బ్యాచ్ విద్యార్థులందరూ కూడా దయచేసి మీరు వస్తే ఎక్కువసేపు కాదు, సమయం సుమారుగా ఇదే సమయం ఉంటుంది. అది నేను మా గురువుగారికి అవకాశం ఉంటే వారి చేత సంకల్పం చెప్పించుకుని వారి చేత మొదలు పెట్టించుకోవాలన్నది నా అభిమతం. ఒకసారి వారితో మాట్లాడి వారు వస్తానంటే కనుక వారి చేత ఈ తరగతులు శుభారంభం ఈసారి ఇవి ఏవైతే ఉన్నాయో తరగతులు అవి శుభారంభం చేయించాలన్నది అది అభిలాష. అది అది వారు వస్తే కనుక వారి చేత జరుగుతుంది, లేదంటే నేనే చేయిస్తాను. అది తర్వాత చెప్పుకోదగ్గ విషయం. ఇది ఇవాళకి నేను చెప్దాం అనుకున్నది. ఒక్క 5 నిమిషాలు కేటాయిస్తాను. ఎవరికైనా ఏదైనా అనుమానాలు కానీ ఏదైనా చెప్పాలంటే చెప్పొచ్చు. 5 నిమిషాలు మాత్రమే, ఎందుకంటే సమయాభావం. ఆదివారం సెలవు పూట మళ్ళీ రేపటి నెల ఉద్యోగాలు పాపం ఎవరికి ఇబ్బంది లేకుండా అది ఆ, ఏదైనా ఎవరైనా చెప్పాలంటే చెప్పచ్చు. ఏదైనా అనుమానాలు ఉన్నా ఏదైనా ఇంకేదైనా చెప్పాలన్నా కానీ కూడా. గురువు గారండి, నమస్కారం అండి. నమస్కారం. యాక్చువల్లీ నేను ఒక 15 నిమిషాలు ఆలస్యంగా అందువల్ల నాకు మొదటి విషయం తెలియలేదు. కానీ ఇప్పుడు దశమి మాకు ఇక్కడ గురువారం నాడు అయిందండి. నేను యూకే నుంచి మాట్లాడుతానండి. మరి అప్పుడు ఆ రోజు క్లాస్ ఉంటుందని, లేదంటే శనివారం నాడు మొదలు పెడతారండి? శనివారం మొదలవుతాయండి. ఇది ఓన్లీ ఏంటంటే లాంఛనంగా మనకి ఆ, ఆ రోజుని సంకల్పం చెప్పుకుని విద్యారంభం చేసుకోవడం తప్పితే ఆ. మనకి